Good evening, everyone. Welcome to Saram Sampatrav Education. Myself Venkat. I'm the faculty here. Welcome to series of Samachar, a comprehensive coverage of 12 months current affairs for Telangana Group 1 students. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్లో 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని డీల్ చేయబోతున్నాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అప్లికేషన్స్, అది కూడా ఎందులో అంటే అగ్రికల్చర్. ఓకేనా? సో అగ్రికల్చర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రోల్ ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దీనివల్ల మనకున్న మంచి ఆపర్చునిటీస్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ వీఆర్ ఫేసింగ్ రైట్ నౌ. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసరికి రేర్ డిసీజెస్. ఓకేనా? సో రేర్ డిసీజెస్. సో రేర్ డిసీజెస్ అంటే ఏంటి, సో దీన్ని ట్రీట్మెంట్ విషయంలో, దీని యొక్క డయాగ్నోసిస్ విషయంలో, దీని యొక్క మేనేజ్మెంట్ విషయంలో మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి. ఓకేనా? మరి ఈ ఛాలెంజెస్ని అడ్రస్ చేయడానికి మనం ఎటువంటి మెజర్స్ని, ఎటువంటి సొల్యూషన్స్ని ఫాలో అవ్వాలి, ఇది సెకండ్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రెగ్యులేషన్. సో రీసెంట్గా ఈ డీఫేక్ టెక్నాలజీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి చాలామంది టెక్నాలజీని మిస్యూజ్ చేస్తున్నారు. చాలా ఫేక్ వీడియోస్, చాలా ఫేక్ ప్రాపగండా సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా రెగ్యులేట్ చేయాల్సిందే. మరి ఏ రెగ్యులేషన్ మీద మనకి ఉన్న కాన్సెప్ట్స్ ఏంటో డీటెయిల్గా చూద్దాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ వచ్చేసరికి ఆక్సిటోసిన్. సో దీన్ని లవ్ హార్మోన్ అని చెప్పి కూడా పిలుస్తారు. సో ఈ పర్టికులర్ ఆక్సిటోసిన్ ద్వారా హ్యూమన్స్లో ట్రస్ట్ అనే ఫీలింగ్ పెరుగుతుంది, లవ్ అనే ఫీలింగ్ పెరుగుతుంది, పేరెంట్స్కి చిల్డ్రన్కి మధ్య బాండ్ని కూడా ఇది ఏర్పరుస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ని ఇంజెక్షన్స్ రూపంలో డైరీ సెక్టర్లో యూజ్ చేస్తున్నారు. ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఎక్కువగా మిల్క్ని ఇవ్వటానికి. సో బఫెలోస్ ఉన్నాయి కదా, సో బఫెలోస్కి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ఎక్కువ మిల్క్ని ప్రొడ్యూస్ చేసేలాగా చేస్తున్నారు. సో ఇలా చేయడం ద్వారా బఫెలోస్ యొక్క హెల్త్ పాడవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇలా ప్రొడ్యూస్ చేసిన మిల్క్ని కన్జ్యూమ్ చేసుకోవడం ద్వారా మనలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి. సో ప్రెజెంట్ జెన్జీ జనరేషన్ ఒకసారి చూడండి. సో వాళ్ళని మీరు కానీ గమనిస్తే ఫిజికల్గా చాలా మార్పులు వచ్చేస్తున్నాయి బికాజ్ ఆఫ్ హార్మోన్స్. ముఖ్యంగా ఫీమేల్స్లో వాళ్ళు 10th క్లాస్ చదువుతున్నా సరే బీటెక్ స్టూడెంట్స్ లాగా ఉన్నారు. సో ఇటువంటి అడల్ట్రేషన్కి గురైన ఫుడ్ని లేకపోతే ఇటువంటి ప్రోడక్ట్స్ని మనం కానీ కన్జ్యూమ్ చేసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్సే వస్తూ ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? సో దీస్ ఆర్ ద 4 టాపిక్స్ దట్ వీఆర్ గోయింగ్ టు కవర్ టుడే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. So let's start our first topic called artificial intelligence in agriculture. We all know that agriculture అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ మన ఇండియాలో. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఈ పర్టికులర్ సెక్టర్లోనే పనిచేస్తున్నారు. ఓకే, సో ప్రజెంట్ మనం ఈ పర్టికులర్ అగ్రికల్చర్ పరంగా చూస్తున్న డైమెన్షన్స్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ పరంగా వస్తున్న ఛాలెంజెస్ అండ్ ఈ అగ్రికల్చర్ని సస్టైనబుల్గా మార్చాలి అని చెప్పి మనం ట్రై చేస్తున్నాం. బట్ ఇక్కడ మూడవ కాన్సెప్ట్ కూడా వచ్చింది, అదేంటంటే టెక్నాలజికల్ ఇన్నోవేషన్. సో ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే శాటిలైట్స్ యొక్క టెక్నాలజీ కానీ, ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ మెషిన్ లెర్నింగ్. సో ఇటువంటి వాటిని మనం యూజ్ చేయడం ద్వారా ఈ పర్టికులర్ అగ్రికల్చర్ సెక్టర్ని మరింత డెవలప్ చేయొచ్చు, దీన్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు అని చెప్పి కొత్త డైమెన్షన్లోకి ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాము. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం మన ఇండియా యొక్క అగ్రికల్చరల్ ల్యాండ్స్కేప్నే చేంజ్ చేయొచ్చు. ఓకేనా? సో దట్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ప్రొడక్టివిటీ, దీన్ని సస్టైనబుల్గా మార్చొచ్చు అండ్ రెసిలియంట్గా కూడా మార్చొచ్చు. సో రెసిలియంట్గా దేనికి మార్చొచ్చు అంటే ఈ పర్టికులర్ క్లైమేట్ చేంజ్ ద్వారా వస్తున్న ఫినామినన్ ఏదైతే ఉందో, లైక్ మాన్సూన్స్లో వస్తున్న వేరియేషన్స్ కానీ, డిజాస్టర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ బాగా పెరుగుతుంది, లేకపోతే డ్రాట్స్ కానీ, ఇటువంటి వాటికి మనకు అగ్రికల్చర్ని మనం చాలా రెసిలియంట్గా మార్చొచ్చు ఎప్పుడైతే ఇటువంటి టెక్నాలజీని మనం ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తామో. సో ఈ డైమెన్షన్లో మనం దీన్ని డిస్కస్ చేయాలి. సో లెట్స్ లుక్ ఎట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అగ్రికల్చర్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రిసిషన్ అగ్రికల్చర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ విచ్ ఇంక్లూడ్స్ మెషిన్ లెర్నింగ్ అండ్ ప్రెడిక్టివ్ అనలిటిక్స్. ఇట్ ఎనేబుల్స్ ఫార్మర్స్ టు ఆప్టిమైజ్ రిసోర్స్ యూజ్. సో దీని ద్వారా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బెటర్గా రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. బై అనలైజింగ్ ద డేటా ఫ్రమ్ శాటిలైట్ ఇమేజరీ అండ్ శాటిలైట్ సెన్సర్స్, AI can provide insights on soil health, moisture levels and crop conditions, allowing for targeted applications of water, fertilizers and pesticides. ఓకేనా? సో ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం యూజ్ చేస్తామో, శాటిలైట్స్ యొక్క టెక్నాలజీని మనం యూజ్ చేస్తామో, సో దట్ సాయిల్ హెల్త్ మీద మనం ఫోకస్ చేయొచ్చు. బికాజ్ సాయిల్ తన యొక్క ఫర్టిలిటీని కోల్పోతుంది. ఎందుకంటే మనం ఇష్టం వచ్చినట్టు పెస్టిసైడ్స్ని, ఫర్టిలైజర్స్ని స్ప్రే చేయడం ద్వారా
సాయిల్లో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేవి మిస్ అవుతున్నాయి. అండ్ మాయిశ్చర్ లెవెల్స్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, అండ్ క్రాప్ కండిషన్స్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఈ డేటా మొత్తం తెలుస్తుందో, సో ఒక పర్టికులర్ క్రాప్కి కావాల్సిన వాటర్ ఎంతైతే ఉందో అంతే మనం ప్రొవైడ్ చేయొచ్చు బై యూజింగ్ మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్. అండ్ ఎంతైతే ఫర్టిలైజర్స్ కావాలో అంతే మనం ఇవ్వచ్చు, అది కూడా ఏ ఫర్టిలైజర్స్ కావాలో అదే ఇవ్వచ్చు. ఎందుకంటే ఇండియాలో ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూరియాకి సబ్సిడీ అనేది ఇస్తుంది. సో చాలామంది ఫార్మర్స్ ఏం చేస్తున్నారు, కేవలం యూరియాని మాత్రమే యూజ్ చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే యూరియాలో కేవలం నైట్రోజన్ మాత్రమే ఉంటుంది, ఓకేనా. బట్ సాయిల్కి ఏమేమి కావాలి, నైట్రోజన్ కావాలి, ఫాస్ఫరస్ కావాలి, పొటాషియం కావాలి, ఐరన్, జింక్ ఇవన్నీ కావాలి కదా. బట్ మనం ఏం చేస్తున్నాము, కేవలం యూరియాని మాత్రమే స్ప్రే చేస్తున్నాము. సో యూరియా ద్వారా కేవలం నైట్రోజన్ మాత్రమే వెళ్తుంది. మరి రిమైనింగ్ న్యూట్రియంట్స్ యొక్క పరిస్థితి ఏంటి? అప్పుడు సాయిల్ ఫెర్టిలిటీ ఎలాగ ఉంటుంది? ఉండదు కదా. సో అది. అండ్ ఇష్టం వచ్చినట్టు పెస్టిసైడ్స్ కూడా స్ప్రే చేస్తున్నాము. సో ఇది కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రామ్వర్క్ ఎక్స్, an agricultural startup helps in precision farming by integrating field data, weather patterns and crop information to drive agronomic advice to farmers. సో ఇక్కడ ఒక ప్రైవేట్ అగ్రికల్చర్ స్టార్టప్ యొక్క ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. సో నేమ్ వచ్చేసరికి గ్రామ్వర్క్ ఎక్స్. సో ఇది మనకి ప్రిసిషన్ ఫార్మింగ్లో హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఫీల్డ్ సైడ్ నుంచి డేటాని ఇంటిగ్రేట్ చేస్తుంది, వెదర్ ప్యాటర్న్స్ యొక్క డేటాని తీసుకుంటుంది, అండ్ క్రాప్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటుంది. సో ఈ మూడింటిని ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేస్తామో అప్పుడు మనం ప్రిసిషన్ ఫార్మింగ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ వన్, పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఎన్హాన్స్ పెస్ట్ డిటెక్షన్ అండ్ క్రాప్ హెల్త్ మానిటరింగ్. ఫర్ ఇన్స్టాన్స్, machine learning algorithms can analyze thermal imagery to identify early signs of pest infestations or diseases, enabling timely interventions. Tools like TrapU utilize AI to trap and identify pests, sending alerts to farmers based on real-time data. సో మనకి క్రాప్స్ ఉంటాయి కదా, సో క్రాప్స్కి అప్పుడప్పుడు పెస్ట్స్ వస్తూ ఉంటాయి. సో దీని ద్వారా డిసీజెస్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఈ మెషిన్ లెర్నింగ్ టూల్స్ని కానీ మనం యూజ్ చేయొచ్చు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. సో దాంతో ఒక పర్టికులర్ క్రాప్ని మనం ఇమేజ్ కానీ తీస్తే ఆ పర్టికులర్ ఇమేజ్ని ఇది స్కాన్ చేసి ఆ క్రాప్ హెల్తీగా ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఏ డిసీజ్ వచ్చింది, ఏ పెస్ట్ అటాక్ చేసింది, సో ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఓకేనా, నథింగ్ బట్ ఏ పెస్టిసైడ్ మనం స్ప్రే చేయాలి, ఈ డేటా మొత్తం ఫార్మర్స్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆటోమేటెడ్ ఇరిగేషన్ అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ రోజుల్లో. ఎందుకంటే ఒక పక్క ఇష్టం వచ్చినట్టు మనం గ్రౌండ్ వాటర్ని ఎక్స్ప్లాయిట్ చేసి దాన్ని ఫీల్డ్స్లోకి వదిలేస్తున్నాం. మనకున్న ఒక అపోహ ఏంటంటే ఎక్కువగా వాటర్ని మనం కానీ ఫీల్డ్స్లోకి వదిలితే క్రాప్ బాగా పండిద్ది అని అనుకుంటాం. బట్ లేదు. సో ఎక్కువగా మనం వాటర్ని ఫీల్డ్లోకి వదలటం ద్వారా అక్కడ సాయిల్ ఎరోజన్ జరిగి మనం ఫర్టిలైజర్స్ ద్వారా స్ప్రే చేసిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాష్ అవుట్ అయిపోతాయి. వాష్ అవుట్ అయిపోయి ఈ వాటర్ మొత్తం ఒక పర్టికులర్ విలేజ్లో ఏదో ఒక చిన్న పాండ్లో కలెక్ట్ అయిపోతాయి, ఓకేనా. ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి ఆ న్యూట్రియంట్స్ కలిగి ఉన్న వాటర్ అనేది వచ్చి ఈ పాండ్స్లో గ్యాదర్ అవుతాయి. సో ఇలా గ్యాదర్ అవటం ద్వారా ఈ పర్టికులర్ రీజన్లో ఏం జరుగుతుందో తెలుసా, యూట్రోఫికేషన్ అనే ఫినామినన్ జరుగుతుంది. సో దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆల్గల్ బ్లూమ్ అనేది జరుగుతుంది అనమాట. ఏం జరుగుతుందమ్మా, ఆల్గల్ బ్లూమ్. సార్ ఆల్గల్ బ్లూమ్ అంటే ఏం లేదు, ఆ పర్టికులర్ ఆల్గే ఏదైతే ఉందో అది బాగా ర్యాపిడ్గా గ్రో అయిపోతుంది, టాప్ లేయర్ మొత్తాన్ని కవర్ చేసేస్తుంది. సో దట్ ఫ్యూచర్లో ఎటువంటి సన్లైట్ అనేది లోపలికి వెళ్ళదు. సో సన్లైట్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళదో అక్కడ ఫుడ్ ప్రొడక్షన్ అనేది జరగదు. సో దట్ లోపల ఎకోసిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, ఓకేనా. సో యూట్రోఫికేషన్ వల్ల జరిగేది ఆల్గల్ బ్లూమ్. ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేవి మన అగ్రికల్చర్ ఫీల్డ్స్ నుంచి వాష్అవుట్ అయిపోయి ఇక్కడ కలెక్ట్ అవుతున్నాయి కాబట్టి, ఓకేనా. సో అందుకని ఇరిగేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. సో ప్రజెంట్ అందుకే మనం మైక్రో ఇరిగేషన్ మీద ఫోకస్ చేసాం. హర్ కేతుకో పాని, పర్ డ్రాప్ మోర్ క్రాప్, ఇటువంటి కాన్సెప్ట్స్ తీసుకొచ్చాం. సో ఈ మైక్రో ఇరిగేషన్లోనే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్. సో ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి సెన్సార్స్కి మనం కనెక్ట్ చేసి సాయిల్లో మాయిశ్చర్ ఎంత ఉంది, సో ఎంత మాయిశ్చర్ కావాలి, సో దానికి తగ్గట్టుగా మనం వాటర్ని ట్యాప్స్ ద్వారా నథింగ్ బట్ ఈ స్ప్రింక్లర్స్ ద్వారా రిలీజ్ చేస్తూ ఉంటాం, లేకపోతే డ్రిప్స్ ద్వారా రిలీజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ రోబోట్స్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ టు పర్ఫార్మ్ వేరియస్ టాస్క్స్ ఇన్ అగ్రికల్చర్ సచ్ యాజ్ హార్వెస్టింగ్ టైంలో, ప్యాకింగ్ టైంలో అండ్ వీడ్ కంట్రోల్స్ కోసం రోబోట్స్ని యూజ్ చేస్తూ ఉండొచ్చు. దీస్ రోబోట్స్ కెన్ ఆపరేట్ మోర్ ఎఫిషియెంట్లీ దాన్ హ్యూమన్ లేబరర్స్, అడ్రసింగ్ లేబర్ షార్టేజెస్ అండ్ ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ. సో మనకేంటంటే అగ్రికల్చర్ అనేది కొంచెం సీజనల్గా జరుగుతూ ఉంటుంది కాబట్టి లేబరర్స్ కూడా అప్పుడప్పుడు అవైలబుల్గా ఉంటారు, అప్పుడప్పుడు అవైలబుల్గా ఉండరు. సో ఎప్పుడైతే లేబర్ షార్టేజ్ అనేది జరుగుతుందో అప్పుడు మనం ఏఐ డ్రివెన్ రోబోట్స్ని యూజ్ చేయొచ్చు.
సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఐటి ఖరగ్పూర్ హ్యాస్ డెవలప్డ్ ఏ రోబోటిక్ ప్లాట్ఫామ్ ఫర్ అగ్రికల్చర్ విచ్ కెన్ పర్ఫామ్ టాస్క్ లైక్ సోయింగ్, వీడింగ్ అండ్ స్ప్రేయింగ్ పెస్టిసైడ్స్. విత్తనాల్ని నాటడం అండ్ ఈ కలుపు మొక్కల్ని పీకేయటం అండ్ పెస్టిసైడ్స్ని స్ప్రే చేయటం. ఓకేనా, ఇవన్నీ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ రోబోట్స్ ద్వారా చేయొచ్చు. బట్ మన ఇండియాలో ఈ టెక్నాలజీ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. బట్ ఆన్సర్స్లో రాయాలి కాబట్టి రాయండి. ఓకేనా, ఇప్పటి వరకు చూసిన అప్లికేషన్స్ ఏంటమ్మా? అగ్రికల్చర్ని చాలా ప్రిసైజ్గా చేయొచ్చు, రిసోర్స్ని చాలా బెటర్గా యూటిలైజ్ చేయొచ్చు. ఓకేనా, పెస్ట్ మేనేజ్మెంట్ చేయొచ్చు, డిసీజ్ మేనేజ్మెంట్ చేయొచ్చు అండ్ ఇరిగేషన్ని ఆటోమేటెడ్గా చేయొచ్చు. అంటే మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి సాయిల్లో వాటర్ ఉందా లేదా, మాయిశ్చర్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్గానే జరిగిపోతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ సెన్సర్స్. ఓకేనా, అండ్ రోబోటిక్స్ ఆటోమేషన్ కూడా మనం చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ చూడండి, డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మార్కెట్ ట్రెండ్స్ని అనాలిసిస్ చేయొచ్చు, మార్కెట్లో ఉన్న ప్రైజెస్ని ఫోర్కాస్ట్ చేయొచ్చు అండ్ దీని ద్వారా ఆప్టిమల్ ప్లాంటింగ్ అనేది మన వాళ్ళు చేస్తారు అండ్ హార్వెస్టింగ్ టైమ్స్ని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. సో దిస్ డేటా డ్రివెన్ అప్రోచ్ అలోస్ ఫర్ బెటర్ ప్లానింగ్ అండ్ రిసోర్స్ అలొకేషన్, అల్టిమేట్లీ లీడింగ్ టు ఇంక్రీజ్డ్ ప్రాఫిటబిలిటీ. ఓకేనా, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఏ క్రాప్కి మార్కెట్లో డిమాండ్ ఉంది, ఏ క్రాప్ యొక్క ప్రైజెస్ ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ ఉంది, సో దీని ద్వారా మనం ఏ క్రాప్ని వెయ్యాలి, సో దీని యొక్క హార్వెస్టింగ్ టైం ఎంత పెట్టుకోవాలి, ఇటువంటి డెసిషన్స్ తీసుకోవచ్చు అనమాట. సో దట్ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది డబుల్ అవుతుంది అండ్ మనం అనుకున్న టార్గెట్ని కూడా రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్, ఇన్ఫర్మేషన్ డిసిమినేషన్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన మొబైల్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మనం ఫార్మర్స్కి రియల్ టైం ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయొచ్చు. అది కూడా వేటికి రిలేటెడ్వి అంటే వెదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, క్రాప్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ బెస్ట్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. సో దట్ ఈ క్రిటికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దీన్ని మనం రిమోట్ ఏరియాస్కి కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక వర్చువల్ అసిస్టెంట్, ఒక చాట్ బాట్ నేమ్ కూడా ఇచ్చారు చూడండి, కృషి. ఇది ఫార్మర్కి సంబంధించిన చాట్ బాట్ అనమాట. సో దీన్ని యూజ్ చేసుకుని ఫార్మర్స్ వాళ్ళకున్న క్వరీస్ని అడుగుతూ ఉంటారు అండ్ ఇది కూడా మనకి ఇమీడియట్గా సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. లైక్ మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా ఉంటాయి కదా, సో అటువంటిది అనమాట. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఫస్ట్, ఇది ఎఫిషియన్సీని బాగా పెంచుతుంది. అది కూడా ఎలా అంటే బై యూజింగ్ స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్స్. ప్రజెంట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి బాగా తగ్గిపోతున్నాయి. ఆల్రెడీ మనం ఇష్టం వచ్చినట్టు ఎక్స్ప్లాయిటేషన్ చేసేసాం. సో ప్రజెంట్ ఉన్న డిమాండ్ ఏంటంటే వాటర్ కన్జర్వేషన్. ఓకేనా, సో వాటర్ కన్జర్వేషన్ అనేది ప్రజెంట్ డిమాండ్. మనం ఒక పక్క వాటర్ని కన్జర్వ్ చేస్తూ మన యొక్క ఈల్డ్ని పెంచుకోవాలి అంటే వీ హ్యావ్ టు ఇంక్లూడ్ టెక్నాలజీ. నెక్స్ట్, ఇంప్రూవ్డ్ క్రాప్ మేనేజ్మెంట్. మనం ఏం చేయొచ్చు అంటే ఇటు పర్టికులర్ టెక్నాలజీ ద్వారా ఈ డిసీజెస్ని ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ఓకేనా, సో దట్ హెల్దీ క్రాప్స్ని మనం మెయింటైన్ చేయొచ్చు అండ్ లార్జ్ స్కేల్ ఇన్ఫెస్టేషన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకేనా, సో ఫ్యూ క్రాప్స్కి ఒక పర్టికులర్ పెస్ట్ కానీ అటాక్ చేస్తే దాని నుంచి నెక్స్ట్ క్రాప్కి స్ప్రెడ్ అవ్వకుండానే ఎర్లీగా డిటెక్ట్ చేసి అక్కడితోనే మనం ఆపేయచ్చు బై యూజింగ్ ఏఐ. ఏ కాన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్, సీరియల్ కాన్వి. ఇట్ వాస్ ట్రైన్డ్ టు క్లాసిఫై వీట్ డిసీజెస్ ఫ్రమ్ ఇమేజెస్ విత్ 97% క్లాసిఫికేషన్ యాక్యురసీ. సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో వీటికి రిలేటెడ్ డిసీజెస్ని ఇది ఐడెంటిఫై చేస్తుంది విత్ గ్రేట్ యాక్యురసీ. నెక్స్ట్ వన్, రిసోర్స్ ఆప్టిమైజేషన్. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీని యొక్క స్టడీ ప్రకారం మనకి తెలిసింది ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ప్రెసిషన్ అగ్రికల్చర్ని తీసుకొస్తామో మనం ఈ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ యొక్క యూసేజ్ని 20% వరకు తగ్గించవచ్చు. ఓకేనా, అంటే ఎక్కువగా మనం ఫర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వీటి యొక్క యూసేజ్ని తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే వీటి యొక్క యూసేజ్ని తగ్గిస్తామో ఫార్మర్కి అయ్యే ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుందో అవుట్పుట్ ప్రైస్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే దీని మీద డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ వస్తుందో ఫార్మర్కి మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఎక్కువగా ఫర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని మనం కానీ స్ప్రే చేయకుండా ఉంటే దీని ద్వారా వచ్చే క్రాప్స్ని మనం కానీ కన్జ్యూమ్ చేసుకుంటే మనకి కూడా ఎటువంటి ఇంపాక్ట్ అనేది పడదు. యాజ్ వెల్ యాజ్ సాయిల్ మీద కూడా ఎక్కువగా స్ట్రెస్ అనేది పడదు. ఓకేనా, రైట్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రమోట్ సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అండ్ రెడ్యూసెస్ ద ఎకలాజికల్ ఫుట్ ప్రింట్ ఆఫ్ అగ్రికల్చర్. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ చూడండి, క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్సలరేట్స్ ద బ్రీడింగ్ ప్రాసెస్ by analyzing genetic data, identifying desirable traits, and predicting how different crops will respond to changing climate conditions. సో ప్రెజెంట్ క్లైమేట్ చేంజ్ ద్వారా కొన్ని క్రాప్స్ అడాప్టేషన్ చేసుకోగలుగుతున్నాయి కానీ కొన్ని చేసుకోలేకపోతున్నాయి. సో కొన్ని క్రాప్స్ ఒకలాగా రియాక్ట్ అవుతున్నాయి, కొన్ని క్రాప్స్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతున్నాయి. సో ఏ క్రాప్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఏది క్లైమేట్ చేంజ్కి అడాప్టేషన్ చేసుకుంటుంది, ఎలా చేసుకుంటుంది అనేది
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇంక్రీజ్డ్ క్రాప్ ఈల్డ్. ఏ పైలట్ స్టడీ ఫౌండ్ దట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ AI tools yielded remarkable results over an 18 months. Spanning 3 consecutive planting cycles, farmers witnessed a 21% increase in plant growth per acre. సో ఎప్పుడైతే ఈ AI టూల్స్ని యూజ్ చేసామో మనకు ఈల్డ్ కూడా పెరిగిందనమాట. సో ఎంత పెరిగిందంటే 21% పెరిగింది. అది కూడా పర్ ఎకర్కి మనం కంపేర్ చేసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ వరకు బాగానే ఉంది. ముఖ్యంగా సో అప్లికేషన్ చూసాము, దీని యొక్క సిగ్నిఫికెన్స్ చూసాము, వెల్ అండ్ గుడ్. బట్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్. అదేంటంటే దెర్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్టీస్. సో దెర్ ఈస్ అ రిపోర్ట్ బై నేషనల్ కమిషన్ ఫర్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ which shows that literacy rates among small and marginal farmers are 55% and 48% respectively. ఓకేనా? సో స్మాల్ ఫార్మర్స్ వచ్చేసరికి 55%, మార్జినల్ ఫార్మర్స్ వచ్చేసరికి 48%. సో విచ్ ఈస్ బిలో నేషనల్ యావరేజ్. సో నేషనల్ యావరేజ్ కంటే ఈ లిటరసీ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో దిస్ లో లిటరసీ రేట్ ఈజ్ ఎ బ్యారియర్ టు అడాప్టింగ్ AI టెక్నాలజీ విచ్ రిక్వైర్స్ సమ్ స్పెషలైజ్డ్ స్కిల్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన టూల్స్ని యూజ్ చేయాలి అన్నా, దాని గురించి మీకు అర్థం కావాలి అన్నా సరే కొంచెం బేసిక్ లిటరసీ రేట్గానే ఉంటే బాగుంటుంది అని చెప్పి మనం రాయాలి. సో మనకి ల్యాక్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి ఇది ఒక ఛాలెంజ్ లాగా మారింది. నెక్స్ట్ వన్, ఇంప్లిమెంటేషన్ కాస్ట్ వచ్చేసరికి కొంచెం ఎక్కువే. ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, ప్రెసిషన్ ఫార్మింగ్ టెక్నాలజీస్ విచ్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ అరౌండ్ $80 to $90 annually per acre for farmer. However, 86% of Indian farmers are small and marginal and can hardly afford such technology. సో ఇంత కాస్ట్లీ టెక్నాలజీ మన వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు. ఎందుకంటే ఇండియాలో రిచ్ ఫార్మర్స్ కంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ చాలా ఎక్కువగా ఉంటారు అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. బికాస్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ ఇన్ ఇండియా. సో దానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి జాయింట్ ఫ్యామిలీస్ నుంచి చాలా వరకు న్యూక్లియర్ ఫ్యామిలీస్ లాగా మారిపోతున్నాయి కాబట్టి ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ బాగా ఎక్కువగా జరుగుతుంది. నెక్స్ట్ వన్, కనెక్టివిటీ ఇష్యూస్. అకార్డింగ్ టు ట్రాయ్ రిపోర్ట్, broadband penetration is 93% in urban India but only 29.3% in rural areas. This lack of digital infrastructure hinders the deployment of AI technologies in agriculture, which relies on consistent and reliable internet access. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఆర్ బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీస్ అనేవి అర్బన్ ఏరియాస్లో బాగా ఉన్నాయి కానీ రూరల్ ఏరియాస్లో సరిగ్గా లేవు. నథింగ్ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రూరల్ ఏరియాస్లో సరిగ్గా డెవలప్ అవ్వలేదు. సో బ్రాడ్బ్యాండ్ అనేది అర్బన్ ఏరియాస్లో 93% కనెక్టివిటీ ఉంటే రూరల్ ఏరియాస్లో అరౌండ్ 29.3% మాత్రమే ఉంది. సో సరైన బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీస్ లేకపోతే ఏఐకి సంబంధించిన టూల్స్ని మీరు ఎలా యూజ్ చేయగలరు? అండ్ అన్ఫార్చునేట్లీ మనం కానీ గమనిస్తే రూరల్ ఏరియాస్లోనే కదా అగ్రికల్చరల్ ఫీల్డ్స్ అనేవి ఉండేది. మరి ఇక్కడే కదా యాక్చువల్గా కావాలి మనకి ఏఐని యూజ్ చేయాలంటే. సో ఇది కూడా ఒక ఛాలెంజ్. నెక్స్ట్ వన్, లోకల్ నీడ్స్. ఇన్ డెవలప్డ్ నేషన్స్, farms typically span around 187 hectares or more, making it impractical to monitor these areas without sensors. In contrast, the average land holding in India is just 1.08 hectares, allowing farmers to manually check soil health and other parameters. As a result, Indian farmers are less inclined to spend money on these monitoring tools. సో పెద్ద డెవలప్డ్ నేషన్స్లో ఏంటంటే ఈ ఫార్మింగ్ ఏరియా అనేది చాలా ఎక్కువ సైజులో ఉండేదన్నమాట, అరౌండ్ 187 hectares ఆర్ మోర్. బట్ ఇండియాలో ఎంత ఉంది? కేవలం 1.08 hectares మాత్రమే. ఓకేనా? సో అక్కడ పెద్ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు సెన్సర్స్ని యూజ్ చేస్తున్నారు, మానిటరింగ్కి బాగా యూజ్ అవుతుంది. బట్ మన ఇండియాలో ఇంత స్మాల్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇంత స్మాల్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ పీసెస్లో మనం ఏం సెన్సర్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా మాన్యువల్గా వెళ్ళిపోయి చేతితో పట్టుకొని ఓకే సాయిల్ ఎలా ఉంది, ఇది వేడిగా ఉందా లేకపోతే మాయిశ్చర్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసేస్తున్నారు. కాబట్టి మనం టెక్నాలజీని యూజ్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఓకేనా? ఒకవేళ మన వాళ్ళ దగ్గర కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్స్ కానీ ఉంటే, మన దగ్గర కూడా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ తక్కువగా ఉండి, ఓకేనా, మీడియం అమౌంట్ ఆఫ్ ఫార్మర్స్ ఎక్కువగా ఉండి, లేకపోతే ఎక్కువగా ల్యాండ్ ఉన్న ఫార్మర్స్ కానీ ఎక్కువగా ఉంటే అప్పుడు మన వాళ్ళు టెక్నాలజీ మీద ఇన్వెస్ట్మెంట్ని చేస్తారు, లేకపోతే చేయరు. నెక్స్ట్ వన్, రెసిస్టెన్స్ టు చేంజ్. ఫార్మర్స్ మే ఎగ్జిబిట్ రిలక్టెన్స్ టు అడాప్ట్ న్యూ టెక్నాలజీస్ డ్యూ టు అన్ఫెమిలియారిటీ ఆర్ ఎ ప్రిఫరెన్స్ ఫర్ ట్రెడిషనల్ ఫార్మింగ్ మెథడ్స్. దిస్ రెసిస్టెన్స్ కెన్ స్లో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఐ ఇంటూ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. కొంతమంది ఏంటంటే పాతకాలపు పద్ధతులే వాడాలి, అదే మంచిది, ఈ టెక్నాలజీ ఇవన్నీ మంచిది కాదు, ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి, మీకేం తెలియదు అని చెప్పి చాలామంది దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి ఇష్టపడరు. Next one, data quality and availability. AI systems rely heavily on high quality data for training and operation. However, agricultural data is often incomplete, inaccurate or difficult to interpret, particularly in developing regions. సో మంచి క్వాలిటీ డేటా కానీ లేకపోతే AI అనేది మంచి రిజల్ట్స్ అనేది ఇవ్వలేదు.
బట్ అన్ఫార్చునేట్లీ మనలాంటి ఈ డెవలపింగ్ కంట్రీస్లో ఏంటంటే అగ్రికల్చర్ రిలేటెడ్ డేటా అనేది అంటే చాలా కన్సిస్టెంట్గా ఉండదు, ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. సో ఎంత అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఉంది, అసలు ఎవరిది ఏ ల్యాండ్, లేకపోతే ఇనాక్యురేట్గా ఉండటం, ఇన్కంప్లీట్గా ఉండటం, లేకపోతే ఉన్న డేటాని ఇంటర్ప్రిటేషన్ చేయడం కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో దట్ దీని యొక్క ఇంటిగ్రేషన్ అనేది కష్టంగా మారింది. సో బై అడ్రసింగ్ బ్యారియర్స్ సచ్ యాజ్ టెక్నికల్ ఎక్స్పర్టీస్, హై కాస్ట్ అండ్ కనెక్టివిటీ ఇష్యూస్, and by fostering a culture of innovation and adaptability among farmers, India can fully realize the potential of AI in agriculture. This transformative approach will not only enhance productivity and sustainability, but also ensure reliance in the face of environmental and economic challenges, securing a prosperous future for Indian agriculture. ఓకేనా? సో ఎప్పుడైతే పైన ఉన్న ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేస్తామో, లైక్ టెక్నికల్ ఎక్స్పర్టీస్, హై కాస్ట్, కనెక్టివిటీ ఇష్యూస్, వీటిని అడ్రస్ చేస్తూ అండ్ ఇన్నోవేషన్ని బాగా మనం ఇంటిగ్రేట్ చేస్తూ అండ్ అడాప్టబిలిటీని కూడా తీసుకొస్తే ఎవరిలో, ఫార్మర్స్లో, అంటే చెప్పాను కదా చేంజెస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఒకవేళ వాళ్ళు కానీ ఈ మార్పుల్ని యాక్సెప్ట్ చేస్తే, వాళ్ళు కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే మనకున్న పొటెన్షియాలిటీని రియలైజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా కేవలం ప్రొడక్టివిటీ మాత్రమే పెరగదు, లేకపోతే సస్టైనబిలిటీ మాత్రమే రాదు. మన యొక్క అగ్రికల్చర్ అనేది రెసిలియంట్గా మారుతుంది. దేనికి ఎగనెస్ట్గా అంటే క్లైమేట్ చేంజ్కి ఎగనెస్ట్గా. ఓకేనా? సో క్లైమేట్ చేంజ్ ద్వారా చాలా డిజాస్టర్స్ వస్తున్నాయి కాబట్టి వాటన్నిటిని తట్టుకొని మనకు అగ్రికల్చర్ అనేది ప్రొడక్టివ్గా ఉంటుంది, సస్టైనబుల్గా ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చర్. ఓకేనా? సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటో చూసాము, నథింగ్ బట్ దీని యొక్క అప్లికేషన్స్ ఏంటో చూసాం, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో చూసాం, అండ్ దీని యొక్క ఛాలెంజెస్ ఏంటో చూసాము, అండ్ ఈ ఛాలెంజెస్ని ఎలా అడ్రస్ చేయాలో కూడా మనం చూడటం జరిగింది. నౌ మూవ్ ఆన్ టు సెకండ్ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రేర్ డిసీజెస్. సో అసలు రేర్ డిసీజెస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ని ఎఫెక్ట్ చేసే డిసీజెస్ని రేర్ డిసీజెస్ అంటాం. ఓకేనా? స్మాల్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ని ఎఫెక్ట్ చేసే డిసీజెస్ని రేర్ డిసీజెస్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. ఓకే, అసలు ఇది ఎందుకు ఇప్పుడు న్యూస్లోకి వచ్చిందో చూద్దాం. ద యూనియన్ హెల్త్ మినిస్ట్రీ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ జెనరిక్ డ్రగ్స్ టు సపోర్ట్ ట్రీట్మెంట్ ఫర్ 4 రేర్ డిసీజెస్. ఏంటా డిసీజెస్ అంటే టైరోసినిమియా టైప్ 1, గాషర్స్ డిసీజ్, విల్సన్స్ డిసీజ్, డ్రావెట్ లెనాక్స్ గాస్టాట్ సిండ్రోమ్. సో ఈ 4 డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి రేర్ డిసీజెస్ అన్నమాట. సో వీటిని ట్రీట్ చేయడానికి మన యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు జెనరిక్ డ్రగ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ రేర్ డిసీజెస్ అనే టాపిక్ని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో రేర్ డిసీజెస్ అంటే ఏంటమ్మా? స్మాల్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ని ఇన్ఫెక్ట్ చేసే డిసీజెస్ని రేర్ డిసీజెస్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో దీని గురించి ఇప్పుడు మనం పూర్తిగా మాట్లాడుకుందాం, పదండి. సో వాట్ ఈజ్ ఏ రేర్ డిసీజ్? రేర్ డిసీజెస్ ఆర్ డిఫైన్డ్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో విచ్ ఆర్ డిసీజెస్ ఎఫెక్టింగ్ ఏ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ విత్ ప్రివలెన్స్ రేట్స్ ఆఫ్ 1 or less per 1000. అర్థమైందా? సో 1000 మందిలో ఒకరికి కానీ అంతకంటే తక్కువ మెంబర్స్కి ఏదైనా ఒక డిసీజ్ కానీ ఇన్ఫెక్ట్ అయితే దాన్ని మనం రేర్ డిసీజ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అంటే చాలా తక్కువ మందికి. వైల్ ఏ మెజారిటీ ఆఫ్ రేర్ డిసీజెస్ ఆర్ బిలీవ్డ్ టు బి జెనెటిక్. Many, such as some rare cancers and some autoimmune diseases, are not inherited. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఈ రేర్ డిసీజెస్లో మెజారిటీ ఆఫ్ ద రేర్ డిసీజెస్ వచ్చేసరికి జెనెటికల్గా వచ్చే డిసీజెస్ అంటున్నారు. ఓకేనా? కొన్ని వచ్చేసరికి రేర్ క్యాన్సర్ డిసీజెస్, కొన్ని వచ్చేసరికి ఆటోఇమ్యూన్ డిసీజెస్ అనమాట. దెర్ ఆర్ 7,000 to 8,000 క్లాసిఫైడ్ రేర్ డిసీజెస్, బట్ లెస్ దాన్ 5% హ్యావ్ థెరపీస్ అవైలబుల్ టు ట్రీట్ దెమ్. చూసారు కదా, రేర్ డిసీజెస్ యొక్క కౌంట్ వచ్చేసరికి 7,000 నుంచి 8,000 వరకు ఉన్నాయి. బట్ వీటిలో కేవలం థెరపీస్ అనేవి 5% ఆఫ్ డిసీజెస్కి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అంటే రిమైనింగ్ డిసీజెస్కి థెరపీస్ అనేవి అవైలబుల్గా లేవు. ఇప్పుడు మనం ఇండియన్ కేస్ సినారియో చూద్దాం. అరౌండ్ 6% to 8% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు హ్యావ్ ఏ రేర్ డిసీజ్. దీని మీనింగ్ ఏంటంటే 8.4 crore to 10 crore ఇండియన్స్ ఆర్ లివింగ్ విత్ దీస్ కండిషన్స్. ఓకేనా? సో ఇంతమందికి రేర్ డిసీజెస్ ఉన్నాయన్నమాట. ఎంతమందికి? 8.4 crore to 10 crores. సో ఈ డిసీజెస్కి కొన్ని వాటికి ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా లేవు, కొన్ని వాటికి ఉన్నా సరే ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయన్నమాట. ఇది సిచ్యువేషన్ ఇండియాలో. సో ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ రేర్ డిసీజెస్. ఫస్ట్ వన్, కాంప్లెక్సిటీ అండ్ హెటెరోజీనిటీ. ప్రివెన్షన్, ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ రేర్ డిసీజెస్ పోజ్ మల్టీఫేసెటెడ్ ఛాలెంజెస్ డ్యూ టు దేర్ డైవర్స్ నేచర్. So far, about 450 rare diseases have been recorded in India. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ రేర్ డిసీజెస్లో చాలా డైవర్సిటీ ఉంది.
సో ఇన్ని డిసీజెస్కి మనం ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాలి అన్నా, లేకపోతే రాకుండా ప్రివెంట్ చేయాలి అన్నా, ఒకవేళ వస్తే మనం మేనేజ్ చేయాలి అన్నా సరే చాలా కష్టంగా మారుతుంది బికాస్ ఆఫ్ దేర్ డైవర్స్ ఇన్ నేచర్. సో ఇండియాలో 450 రేర్ డిసీజెస్ ఉన్నాయన్నమాట. సో ఇన్ని డిసీజెస్కి మెడిసిన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే చాలా కష్టం. నెక్స్ట్ వన్, డిలేడ్ డయాగ్నోసిస్. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఇట్ టేక్స్ ఎ మినిమమ్ ఆఫ్ 3 డిఫరెంట్ మిస్ డయాగ్నోసిస్ బిఫోర్ బీయింగ్ కరెక్ట్లీ అసెస్డ్ అండ్ ట్రీటెడ్ ఫర్ దేర్ కండిషన్. ఇన్ ఇండియా ఇట్ టేక్స్ అట్లీస్ట్ 7 years ఫర్ ఎ రేర్ డిసీజ్ టు బీ డిటెక్టెడ్. చూసారా, మన ఇండియాలో ఎవరికైనా ఒకరికి రేర్ డిసీజ్ కానీ వస్తే దాన్ని డిటెక్ట్ చేయడానికి 7 సంవత్సరాలు పడుతుందన్నమాట. అంటే దాని యొక్క సిమ్టమ్స్ బయటపడి మనం చేసే డయాగ్నోసిస్ దాన్ని డిటెక్ట్ చేయడానికి ఇంత టైం పడుతుంది. సో ఈలోపు చాలామందికి స్ప్రెడ్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో అందుకనే ఇది పెద్ద ఛాలెంజ్. నెక్స్ట్ వన్ చూడండి, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. రేర్ డిసీజెస్ ఆర్ డైవర్స్, highly heterogeneous disorders with high individual diversity. Due to the small number of affected individuals, they offer limited study opportunities and hence are often poorly or incompletely understood. సో ఈ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువ నెంబర్ ఉన్నాయి. అంటే 7,000 to 8,000 రేర్ డిసీజెస్ ఉన్నాయి, బాగానే ఉంది. ఇండియాలో 450 రేర్ డిసీజెస్ ఉన్నాయి, బాగానే ఉంది. బట్ దీని యొక్క ఇన్ఫెక్షన్ వచ్చేసరికి చాలా తక్కువ మందిని ఇన్ఫెక్ట్ చేస్తుంది కాబట్టి మనం దీని మీద స్టడీస్ చేయడానికి చాలా కష్టంగా మారుతుంది. ఎందుకంటే దీన్ని డయాగ్నోస్ చేసి దీన్ని డిటెక్ట్ చేయడానికి 7 years వరకు పడుతుంది. సో దాన్ని డిటెక్ట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ డిసీజ్ మీద మనం స్టడీస్ చేయడానికి, ఆ శాంపిల్స్ని కలెక్ట్ చేయడానికి చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ డైవర్సిటీ. నెక్స్ట్ వన్, లిమిటెడ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్. మన దగ్గర తెలిసిందే కదా, బడ్జెట్ నుంచి మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద, ముఖ్యంగా ఇటువంటి డిసీజెస్ మీద చాలా అంటే చాలా తక్కువ అలొకేట్ చేస్తాం. రేర్ డిసీజెస్ ప్రెజెంట్ ఛాలెంజెస్ ఫర్ రీసెర్చ్ డ్యూ టు ద స్మాల్ పేషెంట్ పూల్ resulting in insufficient clinical experience. The ability to classify rare diseases in terms of prevalence has been limited by a lack of epidemiological data. సో దీనికి సంబంధించిన డేటా సరిగ్గా లేదు, ఎందుకంటే ఇది చాలా తక్కువ మందిని ఇన్ఫెక్ట్ చేస్తాయి కాబట్టి. అండ్ వీటిలో ఎక్కువ డైవర్సిటీ ఉంటుంది. అండ్ డయాగ్నోసిస్ చేయడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది, డిటెక్ట్ చేయడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. ట్రీట్మెంట్ యాక్సెసిబిలిటీ. Despite recent advancements, access to effective and affordable treatment for rare diseases remains a significant concern. Only 5 to 6% of the known rare diseases have a treatment option. ఓకేనా? సో మెజారిటీ ఆఫ్ ద రేర్ డిసీజెస్కి ట్రీట్మెంట్ ఆప్షనే లేదు. ఒకవేళ ఉన్నా సరే చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. నెక్స్ట్ వన్, ఫినాన్షియల్ బర్డెన్. ట్రీట్మెంట్ కాస్ట్ ఫర్ రేర్ డిసీజెస్ కెన్ బి ఎగ్జార్బిటెంట్ విత్ ఎగ్జాంపుల్స్ లైక్ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ, SMA ట్రీట్మెంట్ కాస్టింగ్ అప్రాక్సిమేట్లీ 16 crores. బాబోయ్, చూసారా, అర్థమైందా? ఇది రేర్ డిసీజే, చాలా తక్కువ మందికే వస్తుంది. ఒకవేళ వస్తే దాన్ని డిటెక్ట్ చేయడం కష్టం, దాని మీద రీసెర్చ్ చేయడం కష్టం, దాన్ని ప్రివెంట్ చేయడం కష్టం, దాన్ని ట్రీట్ చేయడం కష్టం. కొన్ని వాటికి అసలు ట్రీట్మెంట్ ఆప్షనే లేదు, కొన్ని వాటికి ఉన్నా సరే ఎంత ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ మీరు మెన్షన్ చేయండి. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ 16 crores పడుతుంది దీని యొక్క ట్రీట్మెంట్ కోసం. ఇది కథ. సో అందుకని ఇటువంటి రేర్ డిసీజెస్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి వి బ్రాట్ ఏ పాలసీ కాల్డ్ నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్. In 2021, the Union Ministry of Health and Family Welfare approved the National Policy for Rare Diseases. So దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఎలివియేట్ ద బర్డెన్సమ్ ట్రీట్మెంట్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ రేర్ డిసీజెస్, ఎంఫసైజింగ్ ఇండిజీనియస్ రీసెర్చ్. ఓకేనా? సో ఈ కాస్ట్లీ ట్రీట్మెంట్ యొక్క బర్డెన్ అనేది తగ్గించాలి, అంటే దీని మీద రీసెర్చ్ని ఇండిజీనియస్గా పెంచాలి. ఎలిజిబిలిటీ. 40% ఆఫ్ ద పాపులేషన్ ఎలిజిబుల్ అండర్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన. సో దీని ద్వారా మనం వీళ్ళకి బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో క్లాసిఫికేషన్ చూడండి, Group 1, Group 2, Group 3. ఓకేనా? మన ఎగ్జామ్స్ అయితే కాదు, ఇది వేరే క్లాసిఫికేషన్ డిసీజెస్కి సంబంధించింది. సో డిసీజెస్ నెసెసిటేటింగ్ 1-time క్యూరేటివ్ ట్రీట్మెంట్. ఓకేనా? సో ఒకసారి క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఉంటే సరిపోతే Group 1. డిసీజెస్ నెసెసిటేటింగ్ లాంగ్ టర్మ్ ఆర్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్, ఇవి వచ్చేసరికి Group 2లో ఉంటాయి. Group 3 వచ్చేసరికి డిసీజెస్ ఫర్ విచ్ ఏ వెరీ హై కాస్ట్ అండ్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఎగ్జిస్ట్ బట్ ఫేస్ ఛాలెంజెస్ ఇన్ ఆప్టిమల్ పేషెంట్ సెలెక్షన్ హూ విల్ బెనిఫిట్ ద మోస్ట్ ఫ్రమ్ ద ట్రీట్మెంట్. ఓకేనా? సో కాస్ట్లీగా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది, అండ్ లాంగ్ టర్మ్గా మనం ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండాల్సిందే. ఓకేనా? 1-time క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఉంటే Group 1, అండ్ ఇంకోటి వచ్చేసరికి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కానీ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ కానీ ఉంటే Group 2. ఒకవేళ ట్రీట్మెంట్ అనేది హైలీ కాస్ట్లీగా ఉంటే Group 3. మరి గవర్నమెంట్ సపోర్ట్. ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ అప్ టు 20 lakh త్రూ ద రాష్ట్రీయ ఆరోగ్య నిధీస్ అంబ్రెల్లా స్కీమ్ ఫర్ ట్రీటింగ్ రేర్ డిసీజెస్ విచ్ ఆర్ లిస్టెడ్ అండర్ Group 1. సో Group 1 కింద ఉన్న రేర్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రీట్ చేయడానికి ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారంటే ఫినాన్షియల్ సపోర్ట్ అప్ టు 20 lakhs ప్రొవైడ్ చేస్తారనమాట. ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి రాష్ట్రీయ ఆరోగ్య నిధి అంబ్రెల్లా స్కీమ్.
State governments can support specific patients in Group 2, which includes diseases manageable with special diets or low-cost interventions. కావాలనుకుంటే ఈ గ్రూప్ 2 కింద ఉన్న డిసీజెస్కి స్టేట్ గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయవచ్చు. వాలంటరీ క్రౌడ్ ఫండింగ్. The government will aid voluntary crowdfunding efforts for Group 3 treatments due to the challenges of fully financing high-cost rare diseases in this category. ఇందా మనం మాట్లాడుకున్నాం, గ్రూప్ 3లో ఉన్న డిసీజెస్ని మనం కానీ క్యూర్ చేయాలి అంటే హైలీ ఎక్స్పెన్సివ్ అనమాట. సో అందుకోసం మనం ఏం చేయాలి, వాలంటరీ క్రౌడ్ ఫండింగ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మీరు కానీ గమనిస్తే సోషల్ మీడియాలో కొన్ని యాప్స్ వస్తున్నాయి. సో ఎవరికైనా తెలిసిన వాళ్ళకి బాగోపోతే వాళ్ళకి పిక్చర్ పెట్టి వాళ్ళకున్న డిసీజెస్ ఏంటి, పేషెంట్ డీటెయిల్స్ ఏంటి, ఆ మెడికల్ స్లిప్స్ అన్నీ పెట్టి సో వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి ఫండ్స్ని రైజ్ చేస్తూ ఉంటారు. సో అలా చేసుకోవచ్చు అనమాట వీటికి. ఓకేనా. సో గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది దీనికి. నెక్స్ట్ వన్, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. టు ఎన్హాన్స్ టెరిషరీ హెల్త్ కేర్, ప్రీమియర్ గవర్నమెంట్ టెరిషరీ హాస్పిటల్స్ విల్ బి డిజిగ్నేటెడ్ యాజ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. These centers will receive up to 5 crore for upgrading testing facilities. ఓకేనా. సో ఎక్సలెన్స్ సెంటర్స్ని బిల్డ్ చేస్తారు. నెక్స్ట్ వన్, నిదాన్ కేంద్రాస్. ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ విల్ ఎస్టాబ్లిష్ నిదాన్ కేంద్రాస్ అండర్ ద యూనిక్ మెథడ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్హెరిటెడ్ డిజార్డర్స్ ప్రాజెక్ట్. దీస్ సెంటర్స్ విల్ ఆఫర్ జెనెటిక్ టెస్టింగ్, కౌన్సిలింగ్, స్క్రీనింగ్ అండ్ ట్రీట్మెంట్ ఫర్ రేర్ డిసీజెస్. నేనేం చెప్పాను, మెజారిటీ ఆఫ్ ద రేర్ డిసీజెస్ వచ్చేసరికి జెనెటిక్ ఇన్ నేచర్ అనమాట. ఓకేనా. సో మన యొక్క జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో, నథింగ్ బట్ డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ, సో వాటిలో వచ్చే మ్యూటేషన్స్ ద్వారా, వాటిలో వచ్చే డిజార్డర్స్ ద్వారా కొన్ని రేర్ డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి సో ఈ జెనెటిక్ టెస్టింగ్ కోసం అండ్ కౌన్సిలింగ్, స్క్రీనింగ్, ట్రీట్మెంట్ వీటి కోసం ఏం చేస్తున్నారంటే నిదాన్ కేంద్రాస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, దే ఆర్ గోయింగ్ టు మెయింటైన్ ఏ రిజిస్ట్రీ, నేషనల్ రిజిస్ట్రీ ఫర్ రేర్ డిసీజెస్. ఏ నేషన్ వైడ్ హాస్పిటల్ బేస్డ్ రిజిస్ట్రీ ఆఫ్ రేర్ డిసీజెస్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ టు ప్రొవైడ్ రీసెర్చర్స్ విత్ యాక్యురేట్ డేటా అండ్ డెఫినేషన్స్. సో ఎవరెవరికైతే రేర్ డిసీజెస్ వస్తున్నాయో వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు కాబట్టి సో వాళ్ళకి సంబంధించిన శాంపిల్స్ కలెక్ట్ చేసి ఆ డేటాని సైంటిస్టులకి పంపించి దాని మీద రీసెర్చ్ని స్టార్ట్ చేస్తారు. నథింగ్ బట్ దే ఆర్ కలెక్టింగ్ ద డేటా. ఎందుకంటే ఇక్కడ ఒక ఛాలెంజ్ ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, ఈ రేర్ డిసీజెస్కి సంబంధించిన డేటా అనేది సరిగ్గా అవైలబుల్గా లేకపోవడం ద్వారా మనం దాని మీద రీసెర్చ్ చేయలేకపోతున్నాము అండ్ దానికి మనం ట్రీట్మెంట్ని తీసుకురాలేకపోతున్నాము. సో అలాగే మన ఇండియాలో ఎక్కడైతే రేర్ డిసీజెస్ నోట్ అవుతున్నాయో సో ఆ పేషెంట్స్కి సంబంధించిన శాంపిల్స్ని కలెక్ట్ చేసి ఆ శాంపిల్స్ని మనం పంపించి ల్యాబ్స్లో అక్కడ రీసెర్చ్ కండక్ట్ చేసి వీటికి మనం ఏదైనా మెడిసిన్ తీసుకురావడం కుదిరితే అక్కడ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం తయారు చేస్తూ ఉంటాం. సో ఈ పాలసీ పరంగా కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఓకేనా. సో దెర్ ఆర్ సమ్ కన్సర్న్స్ రిగార్డింగ్ ద నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్. ఏంటివి అవి? ఫస్ట్ వన్, ల్యాక్ ఆఫ్ డెఫినేషన్. The policy lacks a clear definition of rare diseases in India due to insufficient data. This ambiguity could hinder diagnosis and treatment. సో ఇండియాలో మనం తీసుకొచ్చిన పాలసీ ఏదైతే ఉందో దీంట్లో మనం వేటిని రేర్ డిసీజ్ అంటాము, వాట్ ఈస్ ద డెఫినేషన్, ఇది మనం ప్రొవైడ్ చేయలేకపోయాం ఎందుకంటే సరైన డేటా లేదు కాబట్టి. ఓకేనా, పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్, నెగ్లెక్ట్ ఆఫ్ గ్రూప్ 3 పేషెంట్స్. మనం గ్రూప్ 1 మాట్లాడుకున్నాం. సో దీనికి 20 lakhs వరకు ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. నెక్స్ట్ గ్రూప్ 2కి వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ గ్రూప్ 3 ఏదైతే ఉందో దీంట్లో ఉన్న పేషెంట్స్కి మాత్రం క్రౌడ్ ఫండింగే చూసుకోవాలి అంతే. ఓకేనా. సో పేషెంట్ విత్ గ్రూప్ 3 డిజార్డర్స్ రిక్వైర్ ఆన్ గోయింగ్ ట్రీట్మెంట్ సపోర్ట్. వాళ్ళకి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ అది ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ కూడా. హవెవర్, డ్యూ టు ల్యాక్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఫండింగ్ దే రిలై హెవీలీ ఆన్ అన్రిలయబుల్ మెథడ్స్ లైక్ క్రౌడ్ ఫండింగ్, పుట్టింగ్ దెమ్ ఎట్ ఏ గ్రేటర్ రిస్క్. సో ప్రజలు ఇస్తేనే మనం ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయొచ్చు, క్రౌడ్ ఫండింగ్ వస్తేనే, లేకపోతే కష్టం. ఓకేనా. సో దెర్ ఈస్ ఎ నెగ్లిజెన్స్. నెక్స్ట్ వన్, ల్యాకింగ్ సపోర్ట్ ఫ్రమ్ స్టేట్స్. వైల్ ద ICMR established a national registry in 2017, only 12 states and 4 union territories have approved institutions with qualified investigators for identifying and diagnosing rare diseases. This lack of support hampers clear definition and effective management. సో ICMR ఏం చేసింది, నేషనల్ రిజిస్ట్రీని 2017లోనే తీసుకొచ్చింది. బట్ దీన్ని ఎక్కువ స్టేట్స్ అప్రూవ్ చేసుకోలేదు. కేవలం 12 states, 4 యూనియన్ టెరిటరీస్ మాత్రం అప్రూవ్ చేసుకున్నాయి. సో మిగతా వాళ్ళు కూడా అప్రూవ్ చేసుకుంటేనే సో ఈ రేర్ డిసీజెస్ని మనం ట్యాకిల్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, absence of proper mechanisms. The policy lacks clear guidelines for coordinating efforts among stakeholders, hindering early screening and diagnosis. Moreover, there's no framework for reporting data from healthcare workers to tertiary hospitals, centers of excellence and Nidan Kendras, hindering registry building. ఓకేనా. సో ఏదైనా ఒక డిసీజ్ వస్తే ఫస్ట్ మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ హెల్త్ కేర్ వర్కర్స్ ఉంటారు కదా, ఆశా వర్కర్స్ కానీ ఇటువంటివి అంగన్వాడీ వర్కర్స్ కానీ, సో వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళే గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి పీపుల్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఓకేనా. సో మదర్ యొక్క హెల్త్ ఎలా ఉంది, లేకపోతే రీసెంట్గా పుట్టిన బేబీస్ చిల్డ్రన్ యొక్క హెల్త్ ఎలా ఉంది, సో ఎవరికైనా ఏదైనా డిసీజెస్ ఉంటే వీళ్ళకే తెలుస్తాయి ఫస్ట్.
సో వీళ్ళకి తెలిసిన తర్వాత వీళ్ళు వచ్చి ఏం చేస్తారు, టెరిషరీ హాస్పిటల్స్ కానీ, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్కి కానీ, నిదాన కేంద్రాలకు కానీ, ఓకేనా, ఇటువంటి వాళ్ళకి చెప్తేనే మనకి రిజిస్ట్రీ అనేది బిల్డ్ అవుతుంది. అప్పుడు మనం శాంపిల్స్ కలెక్ట్ చేసి రీసెర్చ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక క్లియర్ కట్ గైడ్లైన్స్ లేవు, ఓకేనా, ఒక కోఆర్డినేటింగ్ ఎఫర్ట్స్ లేవు. సో ఎవరెవరికి లింకేజ్ ఉంటుంది, ఎవరెవరికి రిపోర్ట్ చేయాలి, ఇదంతా ఎటువంటి క్లారిటీ లేకపోవడం ద్వారా చాలా అంబిగ్యూటీ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ వన్, డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్. While the policy encourages pharmaceutical industries to develop drugs for rare diseases with support like tax benefits and research grants, the absence of specific policies and incentives for domestic manufacturers limit new drug development. మనం ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్కి ఇచ్చాము, బట్ ఇండిజీనియస్గా మన యొక్క డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా ఇన్సెంటివ్స్ మనం స్పెసిఫిక్గా ఇస్తే బాగుంటుంది అని చెప్పి మనం రాయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫినాన్షియల్ సపోర్ట్. సో మనం ఎంత ప్రొవైడ్ చేస్తున్నాము, 20 lakhs వరకు ప్రొవైడ్ చేస్తున్నాం, రిగార్డ్లెస్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కాస్ట్, resulting in inefficiencies. A disease-specific cap on financial aid and a more focused approach are needed. సో ఇక్కడ మనం ఏం చేసామంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డిసీజ్ ఒక క్యాప్ని మనం పెట్టేశాం, ఒక మ్యాక్సిమం అమౌంట్ని మనం పెట్టేశాం. అదేంటంటే 20 lakhs వరకు మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తాము. సో కొన్ని డిసీజెస్కి 20 lakhs లోపు సరిపోవచ్చు, అది గ్రూప్ 1 అయినా సరే. కొన్ని గ్రూప్ 1 డిసీజెస్కి 20 lakhs కంటే ఎక్కువ పట్టొచ్చు, ఓకేనా. సో డిసీజ్ స్పెసిఫిక్గా ఉండాలి తప్ప ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెట్టడం కరెక్ట్ కాదు, అర్థమైందా. సో చాలా అంటే చాలా రేర్ డిసీజెస్ ఉన్నాయి. కొన్ని డిసీజెస్కి 20 lakhs అమౌంట్ సరిపోవచ్చు, కొన్నిటికి 10 lakhs సరిపోవచ్చు. బట్ దేర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్, ఓకేనా, దేర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ కొన్ని రేర్ డిసీజెస్ని క్యూర్ చేయడానికి 30 lakhs కావాల్సి వచ్చింది, 40 కూడా రావచ్చు, 50 కూడా రావచ్చు, లేకపోతే 1 crore కూడా రావచ్చు, చెప్పలేం, ఓకేనా. సో ఇక్కడ ఏం చేయాలి అంటే, డిసీజ్ స్పెసిఫిక్గా మీరు అమౌంట్ని ఫిక్స్ చేయాలి కానీ యూనివర్సల్గా, ఓకేనా, ఒక యూనిఫామ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అమౌంట్ని ఫిక్స్ చేయకూడదు. సో ఇది కూడా ఒక ఛాలెంజ్ అనమాట. మరి దీనికి సొల్యూషన్స్ ఏంటి? ఎన్హాన్స్ అండ్ రివ్యూ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు అలైన్ విత్ ట్రీట్మెంట్ కాస్ట్ ఫర్ డిఫరెంట్ రేర్ డిసీజెస్. ఇక్కడ మాట్లాడుకున్న పాయింట్కే ఇది సొల్యూషన్ అనమాట, ఓకేనా. డిసీజ్ టు డిసీజ్ అమౌంట్ మారే ఛాన్స్ ఉంది కాబట్టి సో దానికి తగ్గట్టుగా మనం రివ్యూ చేస్తూ ఉండాలి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని. యాక్సిలరేట్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ కాంప్రహెన్సివ్ హాస్పిటల్ బేస్డ్ నేషనల్ రిజిస్ట్రీ ఫర్ రేర్ డిసీజెస్. సో ఈ నేషనల్ రిజిస్ట్రీ ఏదైతే ఉందో దీన్ని పర్ఫెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ వన్, అడాప్ట్ ఏ స్టాండర్డైజ్డ్ డెఫినేషన్ అలైన్డ్ విత్ గ్లోబల్ స్టాండర్డ్స్ లైక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్రైటీరియా. సో మన యొక్క పాలసీలో అసలు రేర్ డిసీజెస్ అంటే ఏంటో దానికి డెఫినేషన్ ఇవ్వలేదు. సో మనం ఏం చేయాలి, ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ లాంటి క్రైటీరియాని బేస్ చేసుకొని మనం డెఫినేషన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. Strengthen secondary and tertiary healthcare facilities at centers of excellence with advanced diagnostic equipment and training. ఓకేనా, నథింగ్ బట్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా డెవలప్ చేయాలి. ఎంపవరింగ్ రేర్ డిసీజ్ పేషెంట్ అడ్వకేసీ గ్రూప్స్ టు అడ్వకేట్ ఫర్ టైమ్లీ యాక్సెస్ టు ట్రీట్మెంట్ అండ్ సస్టైనబుల్ ఫండింగ్ సపోర్ట్. సో ఈ రేర్ డిసీజ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైమ్లీ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉండేలాగా చూసి అండ్ ఫండింగ్ సపోర్ట్ కూడా సస్టైనబుల్గా ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఓకేనమ్మా, రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా రేర్ డిసీజెస్ అనే టాపిక్ని మనం కవర్ చేసుకున్నాం. సో రేర్ డిసీజెస్ అంటే ఏంటి, సో ఎన్ని డిసీజెస్ ఉన్నాయి, సో వీటిలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఇండియాలో ఎంతమందికి రేర్ డిసీజెస్ ఉన్నాయి, సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ అండ్ వాట్ ఈస్ ద పాపులేషన్ కౌంట్, ఇవన్నీ చూసాము. సో మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, మరి వాటికి మనం ఎటువంటి వే ఫార్వర్డ్ అనేది తీసుకురావాలి, నథింగ్ బట్ కొన్ని మెజర్స్ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏఐ రెగ్యులేషన్. సో రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి చాలామంది డీఫేక్ టెక్నాలజీ ద్వారా ఫేక్ వీడియోస్ని తయారు చేస్తున్నారు, ఓకేనా. అక్కడ లేని విజువల్స్ని కూడా మన వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, ఫేస్ మార్ఫింగ్ కానీ, ఓకేనా, ఎక్కువగా గ్రాఫిక్స్ చేయడం ఇటువంటివి చేస్తున్నారు. సో దీని ద్వారా మిస్ఇన్ఫర్మేషన్ అనేది బాగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ పీపుల్ యొక్క ప్రైవసీ, పీపుల్ యొక్క డిగ్నిటీ కూడా కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని ఖచ్చితంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని రెగ్యులేట్ చేయాల్సిందే అని చెప్పి దీని మీద కొన్ని సమ్మిట్స్ జరిగాయి. సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. ద ఏఐ సేఫ్టీ సమ్మిట్ 2023 విచ్ వాజ్ హెల్డ్ ఇన్ బ్లెచ్లీ పార్క్, ఇంగ్లాండ్, మార్కెడ్ ఏ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ఇన్ గ్లోబల్ అప్రోచ్ టు అడ్రసింగ్ ఛాలెంజెస్ పోజ్డ్ బై ఫ్రాంటియర్ ఏఐ టెక్నాలజీస్. ఓకేనా. సో టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉందో అప్పుడు దీని ద్వారా ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎక్కువగా ప్రజల చేతిలోకి వెళ్ళక ముందే మనం దీని యొక్క రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ గురించి ఆలోచించాలి. అలా కాకుండా ఇది ఎక్కువ మందికి యాక్సెసిబుల్గా మారిపోయి ప్రతి ఒక్కరి చేతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క టూల్స్ వచ్చేసిన తర్వాత అప్పుడు రెగ్యులేట్ చేస్తామంటే కష్టం, ఓకేనా. సో ఈ టెక్నాలజీ ఇప్పుడే డెవలప్మెంట్ ఫేజ్లో ఉంది, ఆల్రెడీ కొంతమంది చేతిలోకి వెళ్ళిపోయింది.
ఓకేనా? సో ఎక్కువ మంది చేతిలోకి వెళ్ళకముందే మనం ముందుగానే రెగ్యులేట్ చేస్తే మంచిది. సో దీని గురించి ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడదాం పదండి. సో ఈ సమ్మిట్ గురించి ఒకసారి మాట్లాడదాం. సో దీన్నే మనం లండన్ సమ్మిట్ అని చెప్పి కూడా పిలవచ్చు. 2023 బ్లెచ్లే పార్క్లో జరిగింది ఇంగ్లాండ్లో. సో దీంట్లో 28 మేజర్ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. సో దీంట్లో యునైటెడ్ స్టేట్స్ ఉంది, చైనా ఉంది, ఇండియా ఉంది, యూరోపియన్ యూనియన్ కూడా ఉంది. సో వీళ్ళు ఈ డిక్లరేషన్ కూడా సైన్ చేశారనమాట. బ్లెచ్లే పార్క్ డిక్లరేషన్కి సైన్ చేశారు. అండ్ ఈ డిక్లరేషన్ యొక్క ఏం వచ్చేసరికి దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ కోఆర్డినేటెడ్ అప్రోచ్. సో ఇట్ డిస్కస్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ an international register of frontier AI models, enabling governments to assess the risk associated with AI. సో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ద్వారా డిఫరెంట్ మోడల్స్ అనేవి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ కొత్త ఫ్యూచర్స్తో యాడ్ చేసుకొని మంచి మోడల్స్ బయటకు వస్తూ ఉంటాయి. సో వాటి మీద ఒక రిజిస్ట్రీ మెయింటైన్ చేసి ఈ పర్టికులర్ మోడల్స్ ద్వారా మనకి ఉన్న అసోసియేటెడ్ ఛాలెంజెస్ ఏంటి, మనకి ఉన్న అసోసియేటెడ్ రిస్క్లు ఏంటి, వాటిని ముందుగానే మనం ఐడెంటిఫై చేయాలి. Point number 1. The AI Safety Research Institute, which will examine, which will evaluate and test new AI models to understand their capabilities and associated risk. సో మనం ఏం చేయాలి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని తీసుకొచ్చి ఎప్పుడైతే ఒక కొత్త ఏఐ మోడల్ అనేది మార్కెట్లోకి వస్తుందో, ఎప్పుడైతే ఒక కొత్త ఏఐ మోడల్ని మనం తయారు చేస్తామో, డెవలప్ చేస్తామో, సో దాని ద్వారా మనకున్న బెనిఫిట్స్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, యాజ్ వెల్ యాజ్ నెగిటివ్స్ ఏంటి, వీటిని ముందుగానే అసోసియేటెడ్ రిస్క్లు మనం ముందుగానే ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకేనా? ఒక రిజిస్టర్ని మనం మెయింటైన్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని కూడా తీసుకురావాలి. ఓకేనా? సో ఈ పాయింట్స్ మీద వాళ్ళు డిస్కషన్ చేశారు. సో అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ డెఫినేషన్ నేను ప్రొవైడ్ చేశాను. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదమ్మా, సో ఒక మెషిన్ అనేది కొన్ని కాగ్నిటివ్ టాస్క్లు చేస్తూ ఉంటుంది. ఏంటి ఆ కాగ్నిటివ్ టాస్క్లు అంటే థింకింగ్, లెర్నింగ్, పర్సీవింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రొవైడింగ్ సొల్యూషన్స్. ఓకేనా? అంటే ఒక మనిషి ఆలోచించి ఏ అయితే పనులు చేయగలడో, ఏవైతే డెసిషన్స్ తీసుకోగలడో, అదే డెసిషన్స్ ఇప్పుడు ఒక మెషిన్ కానీ తీసుకుంటే దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. తెలుగులో కృత్రిమ మేధస్సు అని చెప్పి పిలుస్తాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ అన్ ఇన్నోవేటివ్ ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ దట్ ఎయిమ్స్ టు క్రియేట్ ఇంటెలిజెంట్ మెషిన్స్ విచ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ పర్ఫార్మింగ్ టాస్క్ దట్ టిపికల్లీ రిక్వైర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. సో ఏ టాస్క్లు అయితే పర్ఫామ్ చేయడానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ కావాలో అటువంటి టాస్క్లు పర్ఫామ్ చేసేలాగా ఈ మెషిన్స్ని మనం తయారు చేస్తాము విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ. ఏఐ సిస్టమ్స్ ఆర్ డిజైన్ టు ట్యాకిల్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ బై అప్లయింగ్ అడ్వాన్స్డ్ అల్గరిథమ్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ అండ్ వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా. ఓకేనా? సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్వాలిటీ డేటా ఇచ్చి మెషిన్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము, మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ని నేర్పిస్తూ ఉంటాము, అడ్వాన్స్డ్ అల్గరిథమ్స్ని యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తాము? టు సాల్వ్ సమ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. దీస్ సిస్టమ్స్ కెన్ బి ట్రైన్ టు రికగ్నైజ్ ప్యాటర్న్స్, మేక్ డెసిషన్స్ అండ్ అడాప్ట్ దేర్ బిహేవియర్ బేస్డ్ ఆన్ న్యూ ఇన్ఫర్మేషన్ మచ్ లైక్ హ్యూమన్ బ్రెయిన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏరియాలో, మా ఏరియాలోనే అనుకోండి, ఒక సూపర్ మార్కెట్ ఉంది. ఓకేనా? ఒక సూపర్ మార్కెట్ ఉంది. దీంట్లో వాళ్ళు ఏఐని యూజ్ చేశారు, ఏఐని మెషిన్ లెర్నింగ్ని యూజ్ చేశారు. నేను వన్ డే, ఈరోజు డేట్ వచ్చేసరికి 22 సెప్టెంబర్ 7 PM అనుకోండి. నేను ఈరోజు వెళ్ళాను ఆ సూపర్ మార్కెట్కి, కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాను. ఓకేనా? కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాను, బాగానే ఉంది. నెక్స్ట్ 2 days తర్వాత మళ్ళీ నేను అదే సూపర్ మార్కెట్కి వెళ్ళాను, మళ్ళీ సేమ్ అమౌంట్ ఆఫ్ చాక్లెట్స్, సేమ్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ తీసుకున్నాను 2 times, రైట్? నెక్స్ట్ నేను ఎప్పుడైతే థర్డ్ టైం వెళ్తానో, ఓకేనా, థర్డ్ టైం వెళ్తానో, ఆటోమేటిక్గా అక్కడ ఉండే మిషన్ నాకు నేను ఆల్రెడీ పర్చేజ్ చేసిన, లాస్ట్ టైం పర్చేజ్ చేసిన అమౌంట్ ఆఫ్ చాక్లెట్స్, టైప్ ఆఫ్ చాక్లెట్స్ని నాకు డిస్ప్లే చేస్తుంది. లాస్ట్ టైం నేను కొన్ని 5 stars, కొన్ని డైరీ మిల్క్ సిల్క్స్ తీసుకున్నాను అని అనుకోండి, సేమ్ అవే ఇప్పుడు నాకు అక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ పర్టికులర్ మెషిన్ అనేది కంటిన్యూస్గా ఇన్పుట్ తీసుకుంటుంది. సో ఒక పర్టికులర్ పర్సన్ రిపీటెడ్గా సేమ్ అమౌంట్ ఆఫ్ చాక్లెట్స్ పర్చేజ్ చేస్తున్నాడు అంటే నెక్స్ట్ టైం కూడా అదే పర్చేజ్ చేసే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది. సో ఇలా మనం ఏం చేస్తున్నాము, నేను 2 times వెళ్ళి పర్చేజ్ చేసిన డేటా అనేది మెషిన్కి ఇస్తున్నాను. సో ఇప్పుడు మిషన్ దాన్ని ప్రాసెస్ చేసి సేమ్ చాక్లెట్స్ని నాకు డిస్ప్లే చేస్తుంది అనమాట. ఒకవేళ అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, మెషిన్ లెర్నింగ్ లేదనుకోండి, ఒక నార్మల్ షాప్ అనుకోండి. ఓకేనా? మనం 2 times వెళ్ళాము, షాప్ ఓనర్ మనల్ని చూసి ఐడెంటిఫై చేశాడు, ఓకే వీడు వచ్చాడంటే 5 stars స్నిక్కర్స్, డైరీ మిల్క్స్ కోసం వస్తున్నాడు అని అనుకుంటాడు. నేను వెళ్ళగానే అదిగో అక్కడ ఉన్నాయి డైరీ మిల్క్స్, లేకపోతే చాక్లెట్స్ అక్కడ ఉన్నాయి, తీసేసుకొని చెప్పి అన్నాడు అనుకోండి. ఏంటి అర్థం? వాడు 2 సార్లు నన్ను గమనించాడు, 3వసారి కూడా నేను అందుకే వచ్చాను అనుకోండి, అక్కడ ఉన్నాయి తీసుకోండి అని అన్నాడు. సో అక్కడ వాడు ఏం చేశాడు, వాడి యొక్క ఇంటెలిజెన్స్ని యూజ్ చేశాడు. ఓకేనా? సో వాడు కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాడు, నన్ను 2 times అబ్జర్వ్ చేశాడు కాబట్టి వాడు దాన్ని ప్రాసెస్ చేసి
వాడు ఒక డెసిషన్ మేకింగ్ ఒక యాక్షన్ని పర్ఫామ్ చేశాడు. సో ఇప్పుడు ఇదే యాక్షన్ ఇదే డెసిషన్ ఎవరు తీసుకున్నారు? మెషిన్ తీసుకుంది. ఎలా తీసుకుంది? 2 times నేను ఆ షాప్కి విజిట్ చేశాను కాబట్టి, నేను ఏ చాక్లెట్స్ని పర్చేస్ చేశాను, ఫ్రీక్వెంట్గా పర్చేస్ చేస్తున్నాను కాబట్టి ఆ డేటా అనేది ఇప్పుడు మిషన్స్కి వెళ్ళడం ద్వారా ఆ మిషన్స్ కూడా మనకి ఇలా యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తాయి అన్నమాట, హ్యూమన్ ఇంటెలిజెన్స్ లాగా. అర్థమైందా? రైట్. నెక్స్ట్ వన్, మేనేజింగ్ రిస్క్ అండ్ బయాసెస్. AI systems can inherit biases from their training data, leading to discriminatory outcomes. For instance, facial recognition systems often exhibit racial and gender biases, as seen in Amazon's recognition algorithm, which showed a 33% error rate in gender classification for dark-skinned women. సో ఇక్కడ ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈ AI ద్వారా ఇది తీసుకునే డెసిషన్స్లో బయాస్నెస్ అనేది కనిపిస్తుంది, లేకపోతే డిస్క్రిమినేషన్ అనేది కనిపిస్తుంది. సో మనం ఇచ్చే కాన్స్టాంట్ ఇన్పుట్ ద్వారా ఈ మిషన్స్కి ఏం తెలుస్తుంది అంటే, ఉమెన్ అనేవాళ్ళు ఫెయిర్గా ఉంటారు, ఉమెన్ అంటేనే ఫెయిర్గా ఉండాలి, ఫెయిర్గా ఉన్న వాళ్ళే ఉమెన్. ఈ డేటా అనేది ఈ మిషన్స్లో ఫిక్స్ అయిపోయింది. సో ఎప్పుడైతే మనం కొంచెం డార్క్ స్కిన్గా ఉన్న ఉమెన్స్ని మనం కానీ ఈ డేటా ప్రొవైడ్ చేస్తే, వీళ్ళని ఉమెన్స్ లాగా కాకుండా మెన్స్ లాగా ఇది రికగ్నైజ్ చేస్తుంది. అంటే ఉమెన్స్లో డార్క్ స్కిన్డ్గా ఉండకూడదా? అర్థమైందా? సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? కలర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ లేకపోతే రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు, సో నోట్ డౌన్. నెక్స్ట్ వన్, ప్రైవసీ వైలేషన్స్. Artificial intelligence employs sophisticated decision-making algorithms on social media platforms like Facebook and Instagram to gather and analyze users' behavior, interest, and preferences, enabling the delivery of personalized and targeted content and advertisements. For instance, IBM utilized nearly 1 million photos from Flickr to train its facial recognition software without explicit consent from the individuals depicted. సో ఇక్కడ ఏం చేస్తుందంటే, మనకు ప్రైవసీ కూడా కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం ఉన్నాం ఇన్స్టాగ్రామ్లో ఏదైనా రీల్స్ చూసామనుకోండి, ఒక టైప్ ఆఫ్ రీల్స్ ఒక 2 కానీ 3 కానీ చూస్తే నెక్స్ట్ డే మీరు కానీ రీల్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఏ వస్తాయి. ఇక్కడ ఏంటి, మనకు బిహేవియర్ని వాడు ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. రెండవది, మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్స్ని మీరు కానీ సెర్చ్ చేస్తే, అది క్లోతింగ్ అవ్వచ్చు లేకపోతే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ తీసుకోండి. లైక్ మనం ఇప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం కదా, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, టోనర్, సీరం. ఇవన్నీ మనం ఒకవేళ గూగుల్లో కానీ చూస్తే వీటికి రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి మనకి నెక్స్ట్ ఇమీడియట్గా ఇన్స్టాగ్రామ్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అర్థము? దే ఆర్ కలెక్టింగ్ అవర్ డేటా. ఓకేనా? సో ప్రైవసీ వైలేట్ అవుతుంది. నెక్స్ట్ వన్, సేఫ్టీ హజార్డ్స్. అటానమస్ వెపన్ సిస్టమ్స్ కుడ్ మ్యాల్ ఫంక్షన్ ఆర్ బి హ్యాక్డ్ యూజింగ్ ద హైలీ అడ్వాన్స్డ్ AI మోడల్స్, లీడింగ్ టు అన్ఇంటెండెడ్ క్యాజువాలిటీస్. AI powered medical devices could make incorrect diagnosis. For example, a benign tumor can be misdiagnosed as a malignant tumor or vice versa by an AI tool. సో కొన్నిసార్లు ఈ టెక్నాలజీని బేస్ చేసుకుని మనం వెపన్స్ని తయారు చేస్తుంటాం. సో అప్పుడప్పుడు ఈ వెపన్స్ని వేరే వాళ్ళు హ్యాక్ చేసి మన మీదే వాళ్ళు ప్రయోగించే ఛాన్స్ ఉంది, లేకపోతే ఇన్నోసెంట్ పీపుల్ని కిల్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. ఓకేనా? సో క్యాజువాలిటీస్ జరిగే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు ఈ మెడికల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో, AI పవర్డ్ మెడికల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో, అవి వాటి యొక్క డయాగ్నోసిస్ ప్రాసెస్లో కానీ లేకపోతే ట్రీట్మెంట్ ప్రాసెస్లో కానీ ఎర్రర్స్ కూడా చేసే ఛాన్స్ ఉంది. సో చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోతాయి. నెక్స్ట్ వన్, స్ప్రెడింగ్ మిస్ఇన్ఫర్మేషన్. సో దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో సినీ ఇండస్ట్రీ పీపుల్, సెలబ్రిటీస్ కానీ లేకపోతే పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కానీ వీళ్ళని బాగా టార్గెట్ చేసి ఈ పర్టికులర్ టెక్నాలజీని యూజ్ చేసి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళు అననివి కూడా అక్కడ అనినట్టుగా క్రియేట్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు లేకపోయినా సరే అక్కడ ఉన్నట్టుగా కూడా క్రియేట్ చేస్తున్నారు. సో అంత దారుణంగా తయారైపోయింది. నెక్స్ట్ వన్, ఎన్షూరింగ్ అకౌంటబిలిటీ. Regulations help hold AI developers and deployers accountable for the decisions made by AI systems. This is crucial in scenarios where AI is used in critical applications like healthcare or finance. సో ఎవరైతే ఈ పర్టికులర్ టెక్నాలజీని డెవలప్ చేస్తారో, ఎవరైతే డిప్లాయ్ చేస్తారో వాళ్ళు అకౌంటబుల్గా ఉండాల్సిందే. ఓకేనా? ఫ్యూచర్లో ఈ AI సిస్టమ్ అనేది ఏమైనా సరే మ్యాల్ ప్రాక్టీసెస్ కానీ మ్యాల్ ఫంక్షన్స్ కానీ చేస్తే, దీని ద్వారా ఏదన్నా ఎర్రర్స్ కానీ జరిగితే, దీని ద్వారా ఏదైనా డ్యామేజ్ కానీ జరిగితే దానికి వీళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఓకేనా? సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ. నెక్స్ట్ వన్ చూడండి, ప్రమోటింగ్ ఎథికల్ AI. Regulations can guide developers to create AI systems that are ethical, trustworthy, and human-centered. For instance, regulations ensure AI used in hiring screens resumes fairly and ethically, promoting responsible development. In 2018, Amazon scrapped a secret AI recruiting tool that showed bias against women. ఓకేనా? సో ఎథికల్ గైడ్ లైన్స్, ఎథికల్ రిలేటెడ్ వాల్యూస్ని మనం ఈ AI సిస్టమ్స్లో కూడా డిప్లాయ్ చేయాల్సిందే.
ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కొన్నిసార్లు ఈ టెక్నాలజీని బేస్ చేసుకున్న సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకునే డెసిషన్స్ అనేవి డిస్క్రిమినేట్గా ఉన్నాయి, బయాస్నెస్డ్గా ఉన్నాయి అన్నమాట. ముఖ్యంగా ఉమెన్కి అగెనిస్ట్గా చాలాసార్లు జరుగుతున్నాయి. రేషియల్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ రిక్రూట్మెంట్ పరంగా కూడా డిస్క్రిమినేషన్ జరుగుతుంది. సో అలా జరగకుండా ఉండాలి అంటే వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ఎథికల్ గైడ్ లైన్స్. సో ఛాలెంజెస్ ఇన్ రెగ్యులేటింగ్ ఏఐ. ఎందుకు మనం ఏఐని సరిగ్గా రెగ్యులేట్ చేయలేకపోతున్నాం? సో డిఫైనింగ్ ఏఐ. ఏఐ ఇంక్లూడ్స్ వేరియస్ టూల్స్ అండ్ అప్లికేషన్స్ ఫ్రమ్ లో రిస్క్ స్పామ్ ఫిల్టర్స్ టు హై రిస్క్ జస్టిస్ అండ్ మిలిటరీ డెసిషన్స్, complicating universal definitions. Policy instruments use partial definitions and there's no consensus on a single definition. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయి. లో లెవెల్ రేంజ్ నుంచి హై లెవెల్ రేంజ్ వరకు ఉంటాయి. సో అన్నిటికీ ఒకే యూనివర్సల్ డెఫినేషన్ తీసుకురావడం కష్టంగా మారుతుంది. సో దట్ పాలసీలో కూడా ఒక యూనివర్సల్ డెఫినేషన్ మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. సో దట్ కవరేజ్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. Dealing with the speed of AI developments. The rapid speed at which AI is being developed far exceeds the creation of AI regulations, raising concerns about the need for timely and adaptive regulatory responses. సో ఒక పక్క ఏఐ డెవలప్మెంట్ అనేది చాలా ర్యాపిడ్గా జరుగుతుంది. సో ఈ ఏఐ రిలేటెడ్ రెగ్యులేషన్స్ యొక్క ఫ్రేమ్వర్క్ మాత్రం చాలా లోగా జరుగుతుంది. డెవలప్మెంట్ ఏమో చాలా స్పీడ్గా జరిగిపోతుంది, వీటిని కంట్రోల్ చేయడానికి మనం తీసుకొచ్చిన రెగ్యులేషన్స్ మాత్రం చాలా స్లోగా వస్తున్నాయి అనమాట. సో దేర్ ఈస్ అ మిస్ మ్యాచ్. Next one, balancing innovation and risk mitigation. Overly strict regulations could stifle innovation in the fast-paced field of AI. For example, the Italian Data Protection Authority limited the access to ChatGPT on the basis of General Data Protection Regulation without the AI Act being enforced yet. సో ఒక పక్క మనం ఏం చేయాలి, ఇన్నోవేషన్ని జరుపుతూ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ రిస్క్ మిటిగేషన్ కూడా బ్యాలెన్స్డ్గా తీసుకురావాలి. అలా కాకుండా మనం ఎక్కువగా రెగ్యులేట్ చేయడానికి ట్రై చేసామనుకోండి, ఇన్నోవేషన్ ఎక్కువగా జరగదు. సో దట్ దీని ద్వారా ఉన్న బెనిఫిట్స్ని, దీని ద్వారా ఉన్న ఆపర్చునిటీస్ని మనం హార్నెస్ చేసుకోలేము. ఓకేనా? సో ఇన్నోవేషన్ జరగాలి, యాజ్ వెల్ యాజ్ రెగ్యులేషన్ కూడా ఉండాలి. సో దేర్ షుడ్ బి అ బ్యాలెన్స్. నెక్స్ట్ వన్, ఎస్టాబ్లిషింగ్ రెగ్యులేటరీ ఓవర్సైట్. ఇన్ ద absence of comprehensive government regulations, industry developed rules may prioritize the interest of technology companies over broader societal concerns. సో ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అనేవి కాంప్రహెన్సివ్గా ఉండవో, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అనేవి యాబ్సెంట్గా ఉంటాయో, అప్పుడు ఇండస్ట్రీ తీసుకొచ్చిన రూల్సే అప్లైలో ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి నచ్చినట్టుగానే ఈ టెక్నాలజీస్ని తయారు చేస్తారు. సో సొసైటీలో కూడా ఆ టెక్నాలజీ అలాగే యాక్ట్ చేస్తుంది. సో వీలైనంత తొందరగా గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అనేవి అప్లికేబుల్లోకి రావాలి. నెక్స్ట్ వన్, ఎన్షూరింగ్ గ్లోబల్ కోఆర్డినేషన్. ఏఐ డెవలప్మెంట్ అండ్ యూజ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ ఏ గ్లోబల్ స్కేల్. Creating consistent regulations across different countries is difficult. For example, the European Union and India have different data privacy laws, posing complexities for companies operating in both regions. సో ఒక్కొక్క కంట్రీలో ప్రైవసీ లాస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ టైంలో మనం వేరే కంట్రీస్తో కోఆర్డినేట్ అయ్యి మనం యూనివర్సల్ లాస్ని తీసుకురావాలి అన్నా, మనం యూనివర్సల్ గైడ్లైన్స్ తీసుకురావాలి అన్నా సరే కొంచెం కాంప్లెక్స్గా మారుతుందన్నమాట. ఎందుకంటే అక్కడ టెక్నాలజీ వేరు, మన దగ్గర టెక్నాలజీ డెవలప్మెంట్ వేరు, అక్కడ గైడ్లైన్స్ వేరు, ఇక్కడ గైడ్లైన్స్ వేరు. సో ఇప్పుడు వేరే కంట్రీస్తో టైఅప్ అయ్యి ఓకేనా గ్లోబల్ కోఆర్డినేషన్ మనం తీసుకురావాలి అని చెప్పి ట్రై చేస్తే ఇక్కడ కొన్ని ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ అవేర్నెస్. రెగ్యులేటర్స్ అండ్ పాలసీ మేకర్స్ ఆఫెన్ ల్యాక్ ఎ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ AI టెక్నాలజీస్ సిన్స్ AI ఈజ్ స్టిల్ డెవలపింగ్ అండ్ ఎవాల్వింగ్, మేకింగ్ ఇట్ ఛాలెంజింగ్ టు డెవలప్ ఎఫెక్టివ్ రెగ్యులేషన్స్. సో ఎవరైతే పాలసీ మేకర్స్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ AI మీద పూర్తి అండర్స్టాండింగ్ అనేది ఉండదు. ఓకేనా? ఒకవేళ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉన్నా సరే ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది, ఇది ఇంకా ఎవాల్వింగ్ స్టేజ్లోనే ఉంది. సో ఎవాల్వింగ్ స్టేజ్లో మనం ఒక పాలసీ తీసుకురావాలి అన్నా, ఒక డెఫినేషన్ తీసుకురావాలి అన్నా, కొన్ని గైడ్లైన్స్ తీసుకురావాలి అన్నా సరే కొంచెం కష్టమే. సో మనం ఏం చేయాలి? వాట్ ఆర్ ద మెజర్స్? సో ఎస్టాబ్లిష్ క్లియర్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ అండ్ స్టాండర్డ్స్. సో క్లియర్ రెగ్యులేషన్స్ అడ్రసింగ్ డేటా ప్రైవసీ, బయాస్ మిటిగేషన్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఓకేనా? సో వీటన్నిటిని అడ్రస్ చేస్తూ ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ని మనం తీసుకురావాలి. సో ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ అండ్ డిస్క్లోజర్. రిక్వైర్ క్లియర్ డిస్క్లోజర్ వెన్ యూజర్స్ ఇంటరాక్ట్ విత్ జనరేటివ్ AI సిస్టమ్స్. సో ట్రాన్స్పరెన్సీని పెంచాలి అండ్ డిస్క్లోజర్ మెకానిజమ్స్ని కూడా తీసుకురావాలి. కండక్ట్ రిస్క్ అసెస్మెంట్స్ అండ్ ఇంపాక్ట్ అనాలిసిస్. ఐడెంటిఫై పొటెన్షియల్ వల్నరబిలిటీస్, రిస్క్ అండ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ AI. సో AI ద్వారా ఉన్న వల్నరబిలిటీస్ ఏంటి, రిస్క్లు ఏంటి, అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇవన్నీ మనం ముందుగానే ఐడెంటిఫై చేయాలి.
చెప్పాను కదా ఎలా చేయాలి. సో స్టార్టింగ్లో ఒక 2 మెకానిజమ్స్ మన వాళ్ళు డిస్కస్ చేశారు కదా, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో తీసుకురావాలి, రిజిస్ట్రీ కూడా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఫోస్టర్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్, ఎంగేజ్ విత్ ఏఐ డెవలపర్స్, సివిల్ సొసైటీ, అకాడమియా అండ్ ఇంటర్నేషనల్ బాడీస్. సో వీళ్ళందరితో మనం కొలాబరేట్ అవ్వాలి. సో నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలి. ప్రమోట్ పబ్లిక్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్, ఇన్ఫార్మ్ సిటిజన్స్ అబౌట్ ఏఐ బెనిఫిట్, రిస్క్ అండ్ ఎథికల్ కన్సిడరేషన్స్. సో పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో దీని ద్వారా ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఎంతవరకు యూజ్ చేసుకోవాలి, దీని ద్వారా మనకున్న రిస్క్లు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, దట్స్ ఇట్. సో వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్? గ్లోబల్ ఎఫర్ట్స్ టు రెగ్యులేట్ ఏఐ. Japan's social principles of human-centric AI emphasizes human centricity, education, literacy, data protection, safety, fair competition, accountability, transparency and innovation. So it is nothing but జపాన్ యొక్క రెగ్యులేషన్ అనమాట. నెక్స్ట్ యూఎస్ఏ వాళ్ళ యొక్క రూల్స్, నెక్స్ట్ యూరోప్ వాళ్ళ యొక్క రూల్స్. సో ఇది కరెంట్ స్టేటస్ అనమాట. మరి ఇండియా యొక్క ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి? డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 enacted to address privacy concerns related to AI platforms. ఓకే, సో ఇది మనం తీసుకొచ్చిన యాక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దీని గురించి నేను ప్రీవియస్ సెషన్స్లో చెప్పాను కదా, జీపీఐఏ సమిట్ అనేది న్యూఢిల్లీలో జరిగింది. సో దీంట్లో ఇండియా అనేది ఫౌండింగ్ మెంబర్. సో దీని తాలూకు పూర్తి బ్యాక్గ్రౌండ్ అక్కడే చెప్పాను. నెక్స్ట్ వన్, నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్డ్ బై నీతి ఆయోగ్. ఇట్ ప్రొవైడ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గైడ్లైన్స్ ఫర్ హెల్త్ కేర్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, స్మార్ట్ సిటీస్ అండ్ మొబిలిటీ. ఓకేనా, ఇది నీతి ఆయోగ్ వాళ్ళు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏఐ యొక్క అప్లికేషన్స్ అనేవి మల్టిపుల్ సెగ్మెంట్స్లో ఉన్నాయి కదా, సో వాటికి రిలేటెడ్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, గైడ్ లైన్స్ ఎలా ఉండాలి, ఇందులో చూసుకుంటారు. ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ. ప్రిన్సిపల్స్ ఫర్ రెస్పాన్సిబుల్ ఏఐ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్. దిస్ పేపర్ ఎక్స్ప్లోర్స్ ఎథికల్ కన్సిడరేషన్స్ ఫర్ డెప్లాయింగ్ ఏఐ సొల్యూషన్స్ ఇన్ ఇండియా. ద డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యావ్ ద పొటెన్షియల్ టు రెవల్యూషనైజ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్స్, ఫ్రమ్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ టు ట్రాన్స్పోర్టేషన్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. By adopting a comprehensive and adaptive regulatory framework, we can harness the benefits of artificial intelligence while protecting human rights and democratic values. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చాలా అంటే చాలా పొటెన్షియాలిటీ ఉంది. సో మల్టిపుల్ డైమెన్షన్స్లో ఇది రెవల్యూషన్ తీసుకొచ్చి మనకు లైఫ్స్ని మార్చే ఛాన్స్ దీనికి ఉందన్నమాట. అంత పొటెన్షియాలిటీ ఉంది. ముఖ్యంగా హెల్త్ కేర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ట్రాన్స్పోర్టేషన్ పరంగా, నేషనల్ సెక్యూరిటీ పరంగా. సో మనం ఏం చేయాలి, ఒక కాంప్రహెన్సివ్ అండ్ అడాప్టివ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ తీసుకురావాలి. దీంట్లో ఉన్న ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేయాలి అండ్ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ని మనం హార్నెస్ చేసుకోవాలి. ఓకేనా, ఇంకో పక్క హ్యూమన్ రైట్స్ అనేది వైలేట్ అవ్వకూడదు, డెమోక్రటిక్ వాల్యూస్ కూడా వైలేట్ అవ్వకూడదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏఐ రెగ్యులేషన్. సో వరల్డ్ వైడ్గా ఉన్న కరెంట్ స్టాటస్ ఏంటో చూసాము, ఇండియాలో మనం ఇప్పటివరకు తీసుకొచ్చిన ఎఫర్ట్స్ ఏంటో కూడా చూసాము. ఓకేనా, సో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి, మనం ఆల్రెడీ జీపీఐఏలో మెంబర్గా ఉన్నాము అండ్ వీ బ్రాట్ ఏ స్ట్రాటజీ కాల్డ్ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ ఆల్సో నీతి ఆయోగ్ కూడా ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది, ప్రిన్సిపల్స్ ఫర్ రెస్పాన్సిబుల్ ఏఐ. సో దీస్ ఆర్ ద ఇండియాస్ ఎఫర్ట్స్ ఆన్ ఏఐ రెగ్యులేషన్. సో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ వచ్చేసరికి ఆక్సిటోసిన్. దీని గురించి ఆల్రెడీ ఇందాక నేను ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చాను. సో ఇది ఒక హార్మోన్ అనమాట. సో ఎప్పుడైతే ఈ హార్మోన్ అనేది మన హ్యూమన్ బాడీలో రిలీజ్ అవుతుందో, లవ్ రిలేటెడ్ ఫీలింగ్స్ కానీ, ట్రస్ట్ కానీ, లేకపోతే పేరెంట్స్ చిల్డ్రన్కి మధ్య బాండ్ కానీ, ఇవన్నీ బాగా పెరుగుతాయి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇదే హార్మోన్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరీ సెక్టర్లో యూజ్ చేస్తున్నారు. ఇంజెక్షన్స్ రూపంలో ఈ ఆక్సిటోసిన్ హార్మోన్స్ని బఫెలోస్లోకి ఎక్కించి అవి ఎక్కువగా మిల్క్ ఇచ్చేలాగా చేస్తున్నారు. సో ఇలా వచ్చిన ఈ మిల్క్ని కన్సూమ్ చేయడం ద్వారా మనలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. లైక్ ఎలా అంటే ఎర్లీగా మెచ్యూర్ అయిపోవటం, లేకపోతే ఫిజికల్గా చేంజెస్ వచ్చేయటం, ఇటువంటివి అనమాట. ఓకేనా, రైట్. ద ఢిల్లీ హైకోర్ట్ హ్యాస్ కండెమ్నెడ్ ద కంటిన్యూడ్ యూజ్ ఆఫ్ ఆక్సిటోసిన్ ఇన్ ఢిల్లీ డైరీస్ యాజ్ యానిమల్ క్రూయాలిటీ. సో ఎప్పుడైతే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ని మనం ఇంజెక్షన్స్ రూపంలో బఫెలోస్కి ఇస్తున్నామో, ఒక పక్క బఫెలోస్ కూడా సఫర్ అవుతాయి, వాటికే హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇంకో పక్క అలా ప్రొడ్యూస్ అయిన అడల్ట్రేటెడ్ మిల్క్ ఏదైతే ఉందో దాన్ని మనం కన్జ్యూమ్ చేసుకుంటే మనలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో అందుకని ఢిల్లీ హైకోర్టు ఏం చేసిందంటే దీన్ని యూజ్ చేయొద్దు, డైరీ సెక్టర్లో అసలు యూజ్ చేయొద్దు అని చెప్పి ఆల్రెడీ చెప్పింది. డిస్పైట్ ఏ 2018 గవర్నమెంట్ బ్యాన్ టు ప్రివెంట్ ఇట్స్ మిస్యూజ్ ఆన్ మిల్క్ క్యాటిల్ ఫర్ ఇంక్రీజింగ్ మిల్క్ ఈడ్, ఇట్స్ యూజ్ పర్సిస్ట్. ఆల్రెడీ 2018లో గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసింది, యూజ్ చేయొద్దు డైరీ సెక్టర్లో అని చెప్పి, బట్ స్టిల్ చాలామంది యూజ్ చేస్తున్నారు. అబౌట్ ఆక్సిటోసిన్, ఇట్ ఈస్ ఏ హార్మోన్ అండ్ న్యూట్రో ట్రాన్స్మిటర్ నోన్ ఫర్ ఇట్స్ రోల్ ఇన్ సోషల్ బాండింగ్, రీప్రొడక్షన్, చైల్డ్ బర్త్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్.
often called the love hormone or bonding hormone. It is crucial for the formation of social connections and emotional attachment. ఈ ఆక్సిటోసిన్ అనేది బ్యాడ్ హార్మోన్ ఏం కాదు, దీని ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా రీసెంట్గా చెప్పాలి అంటే ఎవరికైనా సరే పిల్లలు పుట్టకపోతే డాక్టర్స్ దీన్నే సజెస్ట్ చేస్తున్నారు. ఓకేనా? సో లవ్, ట్రస్ట్, ఎఫెక్షన్, ఈ ఫీలింగ్స్ పెరగటానికి డాక్టర్స్ కూడా దీన్నే సజెస్ట్ చేస్తారు. సో దీని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడదాం, పదండి. సో ఫంక్షన్స్ ఆఫ్ ఆక్సిటోసిన్ ఇన్ బాడీ. సోషల్ బాండింగ్ అండ్ అటాచ్మెంట్. It promotes feeling of trust, empathy and bonding between individuals, which plays a significant role in parent-infant bonding and romantic relationships. Next one, reproduction. It facilitates childbirth by stimulating uterine contractions during labor, promotes milk ejection during breastfeeding, aiding in the mother-infant bonding process. సో కొన్నిసార్లు డెలివరీ టైంలో కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఓకేనా? మదర్ కానీ పుట్టబోయే బిడ్డ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చనిపోయే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఆ టైంలో సేఫ్గా డెలివరీ జరగాలి అంటే, యుటరైన్ కాంట్రాక్షన్ జరగాలి అంటే ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ని మనం ఇవ్వాల్సిందే. ఓకేనా? దీన్ని మనం లేబర్ ఇండక్షన్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం. రైట్. సో రీప్రొడక్షన్ అప్పుడు కూడా ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ ఎప్పుడైనా సరే మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ మిల్క్ రావడానికి కూడా ఈ ఆక్సిటోసిన్ అనేది యూజ్ అవుతుంటుంది. నెక్స్ట్ వన్, సింథసిస్ అండ్ రిలీజ్. ప్రొడ్యూస్డ్ ఇన్ ద హైపోథాలమస్ అండ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్. ఓకేనా? సో ఇది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? హైపోథాలమస్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడ రిలీజ్ అవుతుంది? ఈ పిట్యూటరీ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అవుతుంది. రిలీజ్డ్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్ ఇన్ రెస్పాన్స్ టు వేరియస్ స్టిములై సచ్ యాజ్ ఫిజికల్ టచ్, సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ డ్యూరింగ్ లేబర్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్. సో ఈ టైమ్స్లో ఇది మనకి రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, సైకియాట్రిక్ ఇంప్లికేషన్స్. Dysregulation of oxytocin has been linked to psychiatric conditions such as autism spectrum disorder, social anxiety disorder, schizophrenia, and depression. Oxytocin as a synthetic hormone pitocin is a synthetic version of the hormone oxytocin that's typically used to induce labor, boost contractions, and control bleeding after birth. సో ఇందాక నేను చెప్పాను కదా, కొన్నిసార్లు డెలివరీస్ అనేవి కాంప్లెక్స్గా మారిపోతాయి. మదర్ కానీ బేబీ కానీ చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని మనం యూజ్ చేయొచ్చు. సో దీన్ని యూజ్ చేయడం ద్వారా యుటరైన్ కాంట్రాక్షన్ జరుగుతుంది, లేబర్ ఇండక్షన్ మనం చేయొచ్చు. ఓకేనా? దీంతో పాటు ఈ ప్రెగ్నెన్సీ టైంలో కానీ డెలివరీ టైంలో కానీ ఓవర్ బ్లీడింగ్ జరిగే ఛాన్స్ ఉంది. సో ఆ టైంలో ఈ బ్లీడింగ్ని కంట్రోల్ చేయాలి అంటే ఈ ఆక్సిటోసిన్ మనం యూజ్ చేయొచ్చు. అండ్ దీని ద్వారా అదర్ మెడికల్ యూజెస్ కూడా ఉంటాయి. సో ఇట్ ఈస్ అడ్మినిస్టర్ టు ఇండ్యూస్ లేబర్ అండ్ కంట్రోల్ బ్లీడింగ్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్. పైన మాట్లాడుకున్న పాయింటే. It is used to promote milk ejection in breastfeeding mothers. ఓకేనా? నెక్స్ట్ వన్, హెల్త్ రిస్క్. ఆక్సిటోసిన్ యూజ్ ఇన్ క్యాటిల్ కెన్ కాజ్ సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ యుటరైన్ క్రాంపింగ్, డిస్కంఫర్ట్ అండ్ పొటెన్షియల్ కాంప్లికేషన్స్ సచ్ యాజ్ యుటరైన్ రప్చర్. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, లైవ్ స్టాక్ యూజెస్. ఇన్ సమ్ కంట్రీస్ సింథటిక్ ఆక్సిటోసిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ డైరీ ఫార్మింగ్ టు ఎన్హాన్స్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ క్యాటిల్. However, this practice is controversial and often regulated due to potential side effects and ethical concerns. సో మిల్క్ ఈల్డ్ని పెంచడానికి ఈ సింథటిక్ ఆక్సిటోసిన్ మనం ఇవ్వటం ద్వారా క్యాటిల్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అలా ప్రొడ్యూస్ అయిన అడల్టరేటెడ్ మిల్క్ని మనం కానీ కన్జ్యూమ్ చేసుకుంటే మనలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ద్వారా మనకి చాలా పాజిటివ్స్ ఉన్నాయి ఎక్కడ, ఈ హెల్త్ కేర్ పరంగా. ఓకేనా? ఎప్పుడైనా సరే మదర్ కానీ చైల్డ్ కానీ ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఆపదలో ఉన్నప్పుడు మనం దీన్ని యూజ్ చేయవచ్చు. అండ్ లవ్ హార్మోన్ లాగా ఇది యూజ్ అవుతుంది. ఒక ట్రస్ట్ని బిల్డ్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. లేకపోతే పేరెంట్స్కి చిల్డ్రన్కి మధ్య ఒక మంచి బాండ్ని ఏర్పడటానికి ఇది యూజ్ అవుతుంది. లేకపోతే బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఎక్కువ మిల్క్ రావడానికి కూడా ఈ ఆక్సిటోసిన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇలా చాలా పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. బట్ ఎప్పుడైతే ఈ ఆక్సిటోసిన్ని, నథింగ్ బట్ ఈ సింథటిక్ ఆక్సిటోసిన్ని మన ఇంజెక్షన్స్ రూపంలో ఈ లైవ్ స్టాక్కి ఇస్తామో అక్కడ మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ కన్సర్న్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్, డిపెండెన్సీ. Animals may become reliant on synthetic oxytocin for milk production, impairing their natural lactation ability. మనం కంటిన్యూస్గా వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చి మిల్క్ ఈల్డ్ని పెంచుకుంటూ వెళ్తే వాటి యొక్క ఎబిలిటీని అవి యూజ్ చేయడం మానేసి ఈ ఇంజెక్షన్స్ మీదే డిపెండ్ అయిపోతాయి. నెక్స్ట్ వన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ సింథటిక్ ఆక్సిటోసిన్ డిస్రప్ట్స్ ద యానిమల్స్ న్యాచురల్ హార్మోనల్ బ్యాలెన్స్, పొటెన్షియల్లీ లీడింగ్ టు లాంగ్ టర్మ్ హెల్త్ కాంప్లికేషన్స్. ఓకేనా? ఈ ఇంజెక్షన్స్ యూజ్ చేయడం ద్వారా ఈ క్యాటిల్లో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ మిల్క్ క్వాలిటీ. రెసిడ్యువల్ ఆక్సిటోసిన్ ఇన్ యానిమల్ ప్రొడక్ట్స్ కెన్ పోజ్ హెల్త్ రిస్క్ టు హ్యూమన్స్, ఇంక్లూడింగ్ పొటెన్షియల్ హార్మోన్ డిస్రప్షన్స్ మనలో,
చిల్డ్రన్ ఆర్ ఎస్పెషల్లీ వల్నరబుల్ టు ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిటోసిన్ లేడెన్ మిల్క్. ముఖ్యంగా చిల్డ్రన్స్ కూడా ఎక్కువగా సఫర్ అవుతారు, వాళ్ళకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇవి కానీ కన్జ్యూమ్ చేసుకుంటే. సో కన్జంప్షన్ ఆఫ్ సచ్ మిల్క్ మే ఎఫెక్ట్ దేర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పొటెన్షియల్లీ లీడింగ్ టు ప్రీమెచ్యూర్ ప్యూబర్టీ. ఇందా చెప్పాను కదా, ఎర్లీగా మెచ్యూర్ అయిపోతారు ఉమెన్ అయితే. ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకేనా. సో ఫుడ్ అడల్టరేషన్ అనేది ఖచ్చితంగా మనం రెగ్యులేట్ చేయాల్సిందే. అందుకని ఢిల్లీ హైకోర్టు కూడా దీన్ని యూజ్ చేయొద్దు అని చెప్పి మళ్ళీ బ్యాన్ చేసింది. నెక్స్ట్ వన్ చూడండి, డిస్కరేజ్మెంట్ ఆఫ్ బెటర్ ప్రాక్టీసెస్ ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్. రిలయింగ్ ఆన్ సింథటిక్ హార్మోన్స్ మే డిస్కరేజ్ ద అడాప్షన్ ఆఫ్ బెటర్ యానిమల్ హస్బెండరీ ప్రాక్టీసెస్ అండ్ సస్టైనబుల్ ఫార్మింగ్ టెక్నిక్స్. Addressing these concerns requires stringent regulations, improved enforcement, and a shift toward more humane and sustainable agricultural practices. సో ఇలా ఎప్పుడైతే ఈ సింథటిక్ ఆక్సిటోసిన్స్ మీద మనం డిపెండ్ అవుతామో, ఇంకో పక్క బెస్ట్ ప్రాక్టీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా. క్యాటిల్కి హానికరం జరగకుండా, అది కన్జ్యూమ్ చేసుకుంటే హ్యూమన్స్కి హానికరం జరగకుండా కొన్ని బెటర్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, కొన్ని సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. బట్ వాటిని మనం పక్కన పెట్టేసి వాటిని డిస్కరేజ్ చేస్తూ ఈ ఇంజెక్షన్స్ రూపంలో ఈ ఆక్సిటోసిన్ని మనం కానీ ఇంజెక్ట్ చేసుకుంటూ వెళ్తే క్యాటిల్కి హానికరం, అది కన్జ్యూమ్ చేసుకున్న పీపుల్కి, నథింగ్ బట్ హ్యూమన్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా. సో మనం ఏం చేయాలి, స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ తీసుకురావాలి, వాటిని పర్ఫెక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. ఎందుకంటే 2018లో గవర్నమెంట్ బ్యాన్ చేసినా సరే పీపుల్ యూజ్ చేస్తున్నారు అంటే ఏంటి అర్థం, ఎన్ఫోర్స్మెంట్ సరిగ్గా లేదు. సో ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓకేనా. సో మనకు ప్రాక్టీసెస్ అనేవి సస్టైనబుల్గా ఉండాలి, ఎథికల్గా ఉండాలి, హ్యూమన్గా ఉండాలి. అది కథ. ఓకేనమ్మా. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా 4 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా మాట్లాడుకోవడం జరిగింది. సో నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, సో ఈ కొన్ని డేస్ కష్టపడండి, ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుంది. ఇంత కాంప్రహెన్సివ్గా మీరు తెలుసుకుంటే ఈజీగా మంచి డైమెన్షన్స్లో మల్టిపుల్ పాయింట్స్ మీరు రాయొచ్చు. అందుకే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. రీసెంట్గా మీరు యూపీఎస్సీ మెయిన్స్ పేపర్లు కానీ చూస్తే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని ఇస్తున్నాడు. అదే ప్యాటర్న్ టీజీపీఎస్సీ కూడా ఫాలో అవుతుంది, దట్ ఈస్ ఫర్ షూర్. కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే స్టాటిక్ని యూజ్ చేయొచ్చు అంతే. కొత్తగా మీకేమి బయట నుంచి ఏం కాన్సెప్ట్స్ ఏం రావు. సో అది మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని మీరు కానీ కోరుకున్నట్టయితే, నా యొక్క ఎఫర్ట్స్ని మీరు కానీ అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనుకుంటే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి. ఇలాగే పాజిటివ్గా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే కాంప్రహెన్సివ్ క్లాసెస్ మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉంటాను. సో దీంతో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ని కంప్లీట్ చేసుకున్నాం. రేపటి నుంచి ఎకానమీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా. సో ప్రీవియస్ 12 monthsలో ఉన్న ఎకానమీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేసుకోబోతున్నాము. సో 40 టాపిక్స్ ఎకానమీ టాపిక్స్ ఉన్నాయి. సో అవన్నీ నేను డీటెయిల్గా కవర్ చేస్తాను. ఓకేనా. రైట్. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.